ఎంత ఆశ ఉన్నా ఎంత డబ్బున్నా ఒకప్పటికే మరణం తప్పదు. కేవలం 50% మంది మాత్రమే ఉంటారు. ఆ 50% మందిలోనూ వాళ్లకు ఎన్ని అవకాశాలు ఎదురైనప్పటికీ కూడా అవకాశాన్ని క్యాచ్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో, కన్ఫ్యూషన్ లో ఆపర్చునిటీస్ ని మిస్ అవుతూ ఉన్న వాళ్ళు కొంతమంది అవుతే, ఒకవేళ ఈ ఆపర్చునిటీ నిజం అవుతే నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అన్న ఒకే ఒక్క ఆలోచనతో దొరికిన ప్రతి ఆపర్చునిటీని క్యాచ్ చేసుకునే వాళ్ళు కేవలం 1% పీపుల్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఈ వర్క్ షాప్ లో మీరు జాయిన్ అయిన ఈ బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1% జాబితాకు చెందిన వాళ్ళు మాత్రమే అయి ఉంటారు. దొరికే ప్రతి అవకాశాన్ని, దాని నుండి ప్రతిదీ కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అన్న ఆశయం కలిగి వీలైనన్ని విధానాలలో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి అని ఆసక్తి కనబరుస్తూ ఇక్కడి దాకా ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మీరు జాయిన్ అయింది ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ కండక్ట్ చేసే 3 days స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్ షాప్. మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేయడం కంటే ముందుగా, బై ద వే నా పేరు గౌరీ శంకర్ సింగారెడ్డి. ఈ సెషన్ లో నేను మీకు చీఫ్ ట్రైనర్ గా ఉండబోతున్నాను ఈ వర్క్ షాప్ అంతటికి కూడా. ఈ సెషన్ మనం స్టార్ట్ చేయడం కంటే ముందుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరందరూ ఎక్కడి నుండి వచ్చారు, మీ ఊరి పేరు ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయగలుగుతారా? మీరు ఎక్కడి నుండి అటెండ్ అవుతున్నారు ఈ సెషన్ ని? ఒక్కసారి మీ ఊరి పేర్లని ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. గో అహెడ్. చాట్ బాక్స్ ఓపెన్ అయింది. మీరు ఏ ఊరు నుండి ఈ సెషన్ అటెండ్ అవుతున్నారు అన్నది ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎస్, నిజామాబాద్, బెంగళూరు, మియాపూర్, అనంతపూర్, తాడేపల్లి, కాకినాడ, కామారెడ్డి, హైదరాబాద్, సుల్లూరుపేట, గుంటూరు, కడప, ప్రొద్దుటూరు, వనపర్తి, అనకాపల్లి, కొవ్వూరు, మహబూబ్ నగర్, ఖమ్మం, మయూర్, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, కోదాడ్, చిత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, జగిత్యాల్, నెల్లూరు, గూడూరు, మేడ్చల్, హైదరాబాద్,
ఎనీబడి ఫ్రమ్ అబ్రాడ్ నుండి ఎవరైనా అటెండ్ అవుతున్నారా? ఇండియా కాకుండా బయట కంట్రీస్ నుండి ఎవరైనా అటెండ్ అవుతున్నారా? ఒక్కసారి బయట కంట్రీ వాళ్ళు ఉంటే బయట కంట్రీ పేర్లు కూడా ఒక్కసారి టైప్ చేయండి. బయట కంట్రీ పేర్లు కాదు, మీరు బయట కంట్రీ నుండి ఈ సెషన్ జాయిన్ అయి అటెండ్ అవుతూ ఉంటాయి. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అమేజింగ్ రెస్పాన్స్. నేను అప్పుడప్పుడు చాట్ ఓపెన్ చేస్తుంటాను, చాట్ క్లోజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎప్పుడెప్పుడైతే నా క్వశ్చన్స్ ని మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుందో అప్పుడప్పుడు మాత్రమే నేను చాట్ ని ఓపెన్ చేస్తూ ఉంటాను. మిగిలిన టైంలో చాట్ ని ఆఫ్ చేస్తూ ఉంటాను, క్లాస్ కి ఎటువంటి డిస్ట్రాక్షన్ కూడా కలగకుండా ఉండడం కోసం. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ నిర్వహించేటువంటి 3-day ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ లో మీరందరూ కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఈ రోజు ఈ సెషన్ లో మనము వెయిట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అసలు ఈ వర్క్ షాప్ ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి కూడా నేను ఇప్పుడు మీతో ప్రస్తావించబోతూ ఉన్నాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ యూ. ఆల్ రైట్, మీరు ఇప్పుడు ఏ వర్క్ షాప్ లో అయితే జాయిన్ అయ్యారో ఇదే వర్క్ షాప్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ప్రతిరోజు కొన్ని లక్షల మంది చూసినప్పటికీ కూడా వాళ్ళలో కొంతమంది మాత్రమే, అంటే ఒక యాడ్ కనిపించిన ప్రతిసారి ఇది నిజమా కాదా, జాయిన్ అవ్వాలా వద్దా, ఏమైనా అవుతుందా, ఇలా ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మీకు ఆ ఆలోచనలు రావట్లేదని చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించినప్పటికీ కూడా మీ సందేహం కన్నా కూడా మీ ఆశయం గొప్పదైనది కాబట్టి మాత్రమే మీరందరూ కూడా ఈ సెషన్ లో ఈ రోజు మీరు జాయిన్ అవ్వగలిగారు. ఇంగ్లీష్ మీద ఏ లవ్ తో, ఇంగ్లీష్ మీద ఏ ప్యాషన్ తో అయితే మీరు అందరూ కూడా ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యారు, మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం. మీరు జాయిన్ అయింది 3-day ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్ షాప్. దీన్నే 5-step ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఫార్ములా అని కూడా ఈ ప్రోగ్రామ్ ని పిలవడం జరుగుతుంది. నా పేరు గౌరీ శంకర్ సింగారెడ్డి. నేను ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూలో చీఫ్ ట్రైనర్. నేను ఒక మోటివేషనల్ స్పీకర్, ఇంగ్లీష్ కాన్ఫిడెన్స్ కోచ్ అండ్ ఆల్సో అన్ ఆథర్. ఇప్పటి వరకు 30,000 మందికి పైగా స్టూడెంట్స్ ని ఈ వర్క్ షాప్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లో వాళ్ళకున్న భయాలని దూరం చేసుకుని ఇంగ్లీష్ పట్ల ఈజీగా వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి హెల్ప్ చేసిన అనుభవం నాది. ఈ వర్క్ షాప్ అంతట్లో కూడా నేనే మీ చీఫ్ ట్రైనర్ గా వ్యవహరించబోతూ ఉన్నాను. నేను ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. ఏంటంటే, మీలో ఎంతమంది ఇంగ్లీష్ నోట్బుక్స్, కొత్త నోట్బుక్స్ ఏమైనా పెట్టుకొని నేను ఏదైనా చెప్పడం స్టార్ట్ చేస్తాను, టక నోట్స్ రాసేసుకుందాము అని ఎవరైనా కూడా ఇక్కడ రెడీగా ఉన్నట్లయితే, ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ మై ఫ్రెండ్స్. ఈ రోజు మనము ఎటువంటి ఇంగ్లీష్ ని కూడా చర్చించుకోవటం లేదు. ఐ డిక్లేర్ దిస్ నో ఇంగ్లీష్ డే. ఈ రోజు ఇంగ్లీష్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఇంగ్లీష్ కన్నా ముఖ్యమైన విషయాలని నేను ఇప్పుడు మీతో చర్చించబోతూ ఉన్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా సులభం, కాకపోతే ఆ ఇంగ్లీష్ ని నేర్చుకోవడానికి అవసరమైన మైండ్ సెట్ ని కలిగి ఉండటం అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఈ రోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ నేర్పించే రిసోర్సెస్ లేక కాదండి, ఆ ఇంగ్లీష్ ని మనకు ఒక రిసోర్స్ దొరికినప్పటికీ కూడా దానికి ప్రాపర్ గా ట్యూన్ అయ్యి ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్న కరెక్ట్ మైండ్ సెట్ లేకపోవడం వల్ల మాత్రమే ఇంగ్లీష్ ఒక ప్రాబ్లమాటిక్ గా మిగిలిపోయింది. ఈ రోజు నేను ఇంగ్లీష్ కి సంబంధించి ఎటువంటి కాన్సెప్ట్స్ మీకు టీచ్ చేయడం లేదు. ఇంగ్లీష్ కన్నా ముఖ్యమైన కొన్ని విషయాలను మీతో చర్చించబోతూ ఉన్నాను. మరి ఈ రోజు మొత్తం అయిపోతే మా 3 days అన్నారు, నెక్స్ట్ 2 days ఏనా? నో, ఈ వర్క్ షాప్ మొత్తం మీకు 4 రోజులు నడుస్తుంది. ఈ రోజు మాత్రమే కాకుండా ఈ రోజు ప్లస్ ఇంకొక 3 రోజులు, అంటే ఈ రోజు నుండి సండే వరకు కూడా ఈ వర్క్ షాప్ లో మీరు మాతో ప్రయాణించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ ఇంగ్లీష్ కన్నా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటి గురించి కూడా నేను మీతో చర్చించబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు ఆలోచించని ఎన్నో అంశాలని మీతో ఆలోచింపజేయబోతున్నాను. అండ్ ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ అవని కొన్ని థాట్స్ ని మీ మైండ్ లో నేను ఇన్స్టిల్ చేయబోతూ ఉన్నాను. రైట్, నాకు మీ నుండి ఒక 2 కమిట్మెంట్లు కావాలండి. కమిట్మెంట్ నెంబర్ 1, నేను ఈ సెషన్ ఎండ్ అయ్యేంత వరకు ఈ వర్క్ షాప్, ఈ సెషన్ ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ సెషన్ ఏదైతే ఉందో చివరి వరకు కూడా నేను ఈ సెషన్ లో మీతో పాటే ఉంటాను. నేను క్లోజ్ చేసేంత వరకు కూడా మీరు ఈ సెషన్ లో ఉన్నట్లయితే ఈ వర్క్ షాప్ నుంచి పూర్తి బెనిఫిట్ ని ఎలా పొందాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కమిట్మెంట్ నెంబర్ 2, నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మీరు యాక్టివ్ గా నాకు సమాధానం చెప్తూ ఉండాలి. ఈ 2 కమిట్మెంట్లను మీరు నాకు ఇవ్వగలిగితే
ఈ సెషన్ నా అంతకు నేను క్లోజ్ చేసేంత వరకు కూడా మీరు ఈ జూమ్ సెషన్ లో ఉండటం అండ్ నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మీరు యాక్టివ్ గా సమాధానం చెప్తూ ఉండటం, ఈ 2 కమిట్మెంట్లకు మీరు స్టిక్ అయి ఉండగలిగితే ఈ సెషన్ నుండి మీరు పూర్తి అవుట్కమ్ ని తీసుకోగలుగుతారు. నాకు ఈ కమిట్మెంట్ ను ఇస్తూ చాట్ బాక్స్ లో ఎవరెవరైతే ఈ కమిట్మెంట్ నాకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో ఒక్కసారి సి అని టైప్ చేయండి. సి ఫర్ కమిట్మెంట్. ఎవరెవరైతే నాకు ఈ కమిట్మెంట్ ను ఇవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో ఒక్కసారి సి అని టైప్ చేయండి. ఎంతమంది లాస్ట్ వరకు ఉండటానికి రెడీగా ఉన్నారు అండ్ ఎంతమంది నేను అడిగే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు? చాట్ బాక్స్ లో ఒక్కసారి ఈ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో సి అని టైప్ చేయండి. గో హెడ్. ఆసమ్. సి ఫర్ కమిట్మెంట్. సి స్టాండ్స్ ఫర్ కమిట్మెంట్. రైట్. ఒక కమిట్మెంట్ ని మనం చేసిన తరువాత ఏం జరుగుతుందో నేను చెప్తాను చూడండి. మనం చేసే ప్రతి ప్రామిస్, మనం తీసుకునే ప్రతి కమిట్మెంట్ చేయడం చాలా ఈజీ. ఒక కమిట్మెంట్ ని చేసిన తర్వాత దాన్ని మనము అప్హోల్డ్ చేయకపోతే, ఒక కమిట్మెంట్ ని మనం మీట్ అవ్వకపోతే, ఆ కమిట్మెంట్ ని నెరవేర్చుకోకపోతే మన మీద మనకున్న రెస్పెక్ట్ పోతుంది. మనం ఇచ్చిన ప్రతి కమిట్మెంట్ ని కూడా మనం దానికి కట్టుబడి ఆ కమిట్మెంట్ ని నిలుపుకోగలిగితే మన మీద మనకి గౌరవం పెరుగుతుంది. ఈ సెషన్ లో, ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఏ కమిట్మెంట్ తో అయితే జాయిన్ అయ్యారో ఆ కమిట్మెంట్ ని పూర్తి వరకు, లాస్ట్ వరకు కూడా ప్రదర్శిస్తూ మీ మీద మీకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని పెంపొందించుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమిట్మెంట్. మీరు ఇప్పుడు ఏ సెషన్ లో అయితే జాయిన్ అయ్యారో, ఏ టైంలో అయితే ఈ వర్క్ షాప్ లో, ఈ సెషన్ లో జాయిన్ అయ్యారో, ఇదే టైంలో మీరు బయట ఉండొచ్చు, ఏదైనా చేస్తూ ఉండొచ్చు, ఈ వర్క్ షాప్ కాకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ లో ఉండొచ్చు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇదే టైంలో మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, మూవీకి వెళ్ళొచ్చు, బయట ఏమైనా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. కానీ మీరందరూ కూడా ఈ వర్క్ షాప్ కి అటెండ్ అయ్యి, ఒక ఆన్లైన్ సెషన్ కి అటెండ్ అయ్యి ఇలా శ్రద్ధగా కూర్చోగలిగారంటే మీరు ఖచ్చితంగా డిఫరెంట్ పీపుల్ అనే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ దట్ సీరియస్నెస్. మై ఫ్రెండ్స్, జనరల్ గా మన దగ్గరికి ఎలాంటి పీపుల్ వస్తారంటే 4 రకాల వ్యక్తులు మన వర్క్ షాప్ లో జాయిన్ అవుతూ ఉంటారు. నెంబర్ 1, నాకు ఇంగ్లీష్ ని చదవడం మాత్రమే వచ్చు, మాట్లాడడం అన్నది నా పరిధిలో లేని అంశం అనుకునే వాళ్ళు 1వ జాబితాలోకి వస్తారు. కేవలం చదవగలుగుతాను, మాట్లాడేది అర్థం కాదు, నేను మాట్లాడలేను అనేవాళ్ళు 1వ కేటగిరీ. 2వ నెంబర్ ఎలా ఉంటారంటే ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఐ కాంట్ స్పీక్. ఎవరైనా మాట్లాడితే నేను అర్థం చేసుకోగలుగుతాను కానీ నేను మాట్లాడాల్సి వస్తే మాట్లాడలేను అనుకునే వాళ్ళు నెంబర్ 2. అండ్ నెంబర్ 3, నేను మాట్లాడగలుగుతాను కానివ్వండి, నేను మాట్లాడే ఇంగ్లీష్ పట్ల నాకే కాన్ఫిడెన్స్ లేదు అనుకునే వాళ్ళు నెంబర్ 3. నెంబర్ 4 ఎలా ఉంటారంటే నాకు ఇంగ్లీష్ అంతా కూడా వచ్చు, కాకపోతే ఈ వర్క్ షాప్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చాను అనుకునే వాళ్ళు నెంబర్ 4. నేను కేవలం ఇంగ్లీష్ ని చదవగలుగుతాను అంతవరకే అనుకుంటే 1. నేను ఇంగ్లీష్ ని అర్థం చేసుకోగలుగుతాను కానీ మాట్లాడలేను అనుకుంటే 2. నేను ఇంగ్లీష్ ని మాట్లాడగలుగుతాను కానీ నేను మాట్లాడే ఇంగ్లీష్ పట్ల నాకు కాన్ఫిడెన్స్ లేదు అనుకుంటే నెంబర్ 3. అండ్ అసలు దీంతో ఏంతో సంబంధం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే నెంబర్ 4. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, మీ నెంబర్ ఏంటి అన్నది మీరు ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు, మనం స్టెప్ బై స్టెప్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీకు ఏం అవసరం, ఎంత అవసరం, అసలు ఇంగ్లీష్ మీకేనా, మీకు అవసరం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలని అన్వేషిస్తాం ఈ వర్క్ షాప్ లో. గో హెడ్. మీరు ఏ జాబితాకి చెందిన వాళ్ళు? ఫస్ట్ స్టెప్, మీరు కేవలం ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతారా, అర్థం చేసుకోగలిగినా మాట్లాడలేకపోతున్నారా, మాట్లాడినా కూడా కాన్ఫిడెంట్ గా లేరా, మీరు ఏ లెవెల్లో ఉన్నారు? 1 or 2 or 3 or 4? Wonderful. I appreciate your honesty. Thank you so much for the response. All right. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. What is the deadliest disease? అత్యంత ప్రమాదకరమైన డిసీజ్ ఏదైనా ఉంది అని అంటే అది ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా? అత్యంత ప్రాణాంతకమైన డిసీజ్ ఏమైనా ఉంది అంటే అది ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అన్నింటికన్నా ప్రమాదకరమైన డిసీజ్ ఏదైనా ఉంది అంటే అది ఏంటి, ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గో హెడ్. కోవిడ్, క్యాన్సర్, ఫియర్, కాన్ఫిడెన్స్, భయం. థ్యాంక్ యూ. నేను కూడా అన్నింటికన్నా అత్యంత ప్రమాదకరమైన ఒక డిసీజ్ గురించి మీతో నేను ప్రస్తావించబోతూ ఉన్నాను. ఏంటి ఆ డిసీజ్ అంటే
మీరు చెప్పిన అన్ని డిసీజెస్ తోనూ పోలిస్తే, మీరు చెప్పిన అన్ని డిసీజ్ తోనూ పోలిస్తే అన్నింటికన్నా ప్రమాదకరమైన డిసీజ్ ఒకటి ఉంది. ఐ నో ఇట్ అనుకునేటువంటి ఒక డిసీజ్. నాకు ఇది ఆల్రెడీ తెలుసు అన్న భావన మనం ప్రతి దాంట్లోనూ ఏదైతే క్యారీ చేస్తామో అది అన్నింటికన్నా కూడా డెడ్లియస్ట్ డిసీజ్. ఏదైనా ఒకటి వింటున్నా, ఒకటి చదువుతున్నా, ఇది నాకు ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడే మన గ్రోత్ ని చంపేసే ఆలోచన అది. నాకు ఇది ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్ లో ఎప్పుడైతే ఉంటామో మనకి తెలియనిది ఏదైనా ఉన్నా కూడా తెలుసుకునే అవకాశాన్ని మనం చూడలేము. ఐ నో మీరందరూ కూడా ఇక్కడ వివిధ దశలలో ఉన్నవాళ్ళు, వివిధ ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు, వివిధ ప్లేసెస్ నుండి ఒక్కొక్కరు ఒక్కో లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ని క్యారీ చేస్తూ ఉన్న వాళ్ళే. ఈ వర్క్ షాప్ లో, ఈ సెషన్ లో నేను ఏం చెప్తున్నా కూడా నాకు ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్ కొద్దిసేపు పక్కన పెట్టి ఒకసారి నాకు తెలియంది ఇంకా కొత్తది ఏమైనా ఇక్కడ చెప్తారేమో, తెలుసుకుందాం కదా అన్న ఒక భావనతో మీరందరూ కూడా ఈ వర్క్ షాప్ లో కంటిన్యూ అవ్వాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ముందర రిసోర్సెస్ లేక కాదు, నాకు అది ఆల్రెడీ తెలుసు అన్న ఫీలింగ్ తోనే మనకి తెలియనివి కూడా మిస్ అవుతూ వచ్చిన దాఖలాలు ఎన్నో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక మూడు రకాల అవుట్కమ్లు వస్తాయి, ఒక మూడు రకాల లాభాలు వస్తాయని చెప్పగలుగుతాను. ఒకటి, ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ వస్తుంది. మీరు ఏం చేయాలనుకున్నా కూడా దాన్ని సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే హై లెవెల్ మోటివేషన్ వస్తుంది. ఇంగ్లీష్ పరంగా మీరు దేన్నైనా కూడా సమర్థవంతంగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయగలిగే హై లెవెల్ మోటివేషన్ వస్తుంది. నెంబర్ 2, ఇంతవరకు మీరు ఏదైతే నేర్చుకోకుండా మిగిలిపోయాయో ఆ కాన్సెప్ట్స్ ని నేర్చుకోగలుగుతారు నిజంగా. నెంబర్ 3, ఇప్పటి వరకు మీ ఇంగ్లీష్ ఏ లెవెల్లో ఉంది అన్న క్లారిటీ కూడా లేకుండా అయోమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రియలైజేషన్ వస్తుంది, ఒక క్లారిటీకి రాగలుగుతారు. ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక ఓరియంటేషన్ లభిస్తుంది, ఒక మోటివేషన్ దొరుకుతుంది. అండ్ ఇప్పటి వరకు నేర్చుకోకుండా మిగిలిపోయిన అంశాలని నేర్చుకోవడం మొదలెడతారు. అండ్ కీ ఇన్సైట్స్ అండ్ రియలైజేషన్లు కూడా ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా దొరుకుతాయి. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ఫ్రీడమ్? ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక 2 రకాల ఫ్రీడమ్లు లభిస్తాయి. ఫ్రీడమ్ నెంబర్ 1, 2 రకాల ఫ్రీడమ్స్. ఒకటి, ఫ్రీడమ్ ఫ్రమ్ క్లాస్. జాయిన్ అయిన వాళ్ళలో కొంతమందికి క్లాస్ నుండి ఫ్రీడమ్ లభిస్తుంది. ప్రతిరోజు నేను క్లాస్ ఎందుకు అటెండ్ అవ్వాలి, ఈ సమయంలో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళకి క్లాసెస్ నుండి ఫ్రీడమ్ లభిస్తుంది. పోరాట యోధులు సాధించుకుంటారు, ఇది ఇచ్చేది కాదు, దక్కించుకుంటారు. ఎవరికి వాళ్ళు దక్కించుకునే ఫ్రీడమ్. క్లాస్ అటెండ్ అవ్వకపోతే క్లాస్ నుండి ఫ్రీడమ్ వస్తుంది. కానీ ఈ గంట సేపు లేదా 2 గంటల సేపు క్లాస్ ఎంతసేపు అయితే జరుగుతుందో అంతసేపు ఈ క్లాస్ లో ఉన్న 2 గంటలు గడిచిపోతుంది. బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసిన 2 గంటలు గడిచిపోతుంది. కాకపోతే ఈ 2 గంటల్లో మనం ఏం చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఈ 2 గంటల తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది డిసైడ్ అవుతుంది. మీకు ఎలాంటి ఫ్రీడమ్ కావాలి? క్లాసెస్ నుండి ఫ్రీడమ్ కావాలా, లేదు ఓపికతో ప్రతి క్లాస్ ని కూడా శ్రద్ధగా లాస్ట్ వరకు నేను కంప్లీట్ చేసి ఇంగ్లీష్ పట్ల నాకున్నటువంటి భయం నుండి నాకు ఫ్రీడమ్ కావాలా అన్నది మీరు డిసైడ్ అవ్వండి. ఫ్రీడమ్ ఫ్రమ్ క్లాసా, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఫోబియా ఆఫ్ ఇంగ్లీషా? ఇంగ్లీష్ కి భయపడే తత్వం నుండి మీరు ఫ్రీడమ్ ని కోరుకుంటున్నారా, లేదా క్లాసెస్ నుండి ఫ్రీడమ్ ని కోరుకుంటున్నారా? 1 or 2. ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి, మీకు ఏ ఫ్రీడమ్ కావాలి? 1 or 2? క్లాసెస్ నుండి ఫ్రీడమ్ కావాలా, లేకపోతే ఇంగ్లీష్ మీద మీకున్న ఫోబియా నుండి ఫ్రీడమ్ కావాలా? టైప్ 1 or 2, టైప్ 1 or 2 ఇన్ ద చాట్ బాక్స్. గో అహెడ్, చూద్దాం. ఆసమ్. ఇక్కడ ఎవరు కూడా 1 అని టైప్ చేయలేదు. మీకు ఈ వర్క్ షాప్ జరుగుతూ ఉన్న టైంలో ఎప్పుడైనా కూడా మీకు క్లాసెస్ నుండి ఫ్రీడమ్ కావాలి అని ఎప్పుడైనా అనిపిస్తే గుర్తుంచుకోండి, ఒక 2 గంటలు మీరు ఏం చేసినా గడిచిపోతుంది. ఆ 2 గంటలు మిమ్మల్ని మీరు ఎందులో ఉంచుకుంటారు అన్న దాన్ని బట్టి ఆ 2 గంటల తరువాత మీ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది నిర్ధారించబడుతుంది అన్న ఒక్క రియలైజేషన్ తో ఈ వర్క్ షాప్ లో జరిగేటువంటి ప్రతి క్లాస్ లోనూ తో మీరందరూ కూడా క్లాసెస్ ని కొనసాగించాలి అని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి క్లాస్ ని కూడా ఎంతో ఓపికతో, కమిట్మెంట్ తో మీరందరూ కూడా ఈ వర్క్ షాప్ ని కంప్లీట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంకొక నిజాన్ని నేను మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాపెండ్ ట్వైస్. ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా అది 2 సార్లు జరిగింది అని నేను చెప్తాను. 2 సార్లు జరగడం అంటే ఏంటి? ఒకటి, ఈ ప్రపంచంలో మీరు చూసేటువంటి
ఏ అద్భుతమైన, ఏ ఆవిష్కరణ అయినా, ఏ అచీవ్మెంట్ అయినా మొదటిగా ఒక మనిషి మనసులో జరిగింది. అదే యథార్థంగా సేమ్ అదే మనసులో ఏదైతే కరెక్ట్ గా మనిషి చూడగలిగాడో తన రియాలిటీలో చూసుకోగలిగాడు. ఈ ప్రపంచంలో మనం చూడగలిగే ఏదైనా కూడా ముందు మనిషి మనసులో జరుగుతుంది, దాని తరువాత రియాలిటీలో జరుగుతుంది. మన మనసులో ఏదైతే స్పష్టంగా మనం చూడగలుగుతామో దాన్ని మనం రియాలిటీలో అంతే స్పష్టంగా కూడా మేనిఫెస్ట్ చేయగలుగుతాం. నౌ ది క్వశ్చన్ ఈస్, దీని అర్థం ఏంటంటే మనం మనసులో ఏదైతే తలుచుకుంటామో అది మన రియాలిటీలో జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ కూడా ఏమని అడుగుతారంటే, నేను మనసులో చాలా అనుకుంటాను, అవన్నీ నా రియాలిటీలో జరుగుతాయా? సరే, ఇంగ్లీష్ గురించి మాట్లాడదాము. ఇంగ్లీష్ గురించి మాట్లాడతాను. మీరు ఏది అనుకుంటే, మనసులో ఏది అనుకుంటే అది మీ రియాలిటీలో, మీ రియల్ లైఫ్ లో మేనిఫెస్ట్ అవుతుంది అని నేను చెప్తున్నాను. మరి అనుకున్నవన్నీ కూడా మన రియల్ లైఫ్ లో ఎందుకు జరగట్లేదు? వన్ స్ట్రైట్ ఆన్సర్, మన మనసులో మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని క్లియర్ గా విజువలైజ్ చేసుకోగలిగామా? నాకు ఇంగ్లీష్ కావాలి, బట్ ఎలాంటి ఇంగ్లీష్ కావాలి? నేను నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ తో నేను ఏం చేయగలగాలి? నేను నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ తో నా లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? నేను నేర్చుకోబోయే ఇంగ్లీష్ తో నాకు ఎలాంటి విషయాలు ఈజీ అవ్వాలి? నేను నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ తో నేను ఏం సాధించగలగాలి అన్నటువంటి క్లారిటీ ఎప్పుడైతే మన మైండ్ కి మనము ఇవ్వగలుగుతామో ఆటోమేటిక్ గా దానికి తగ్గట్టుగా మన ఎఫర్ట్స్ ఉంటాయి. మనందరం కూడా మన మనసులో ఇంగ్లీష్ పట్ల ఎంత క్లారిటీని మనం ఫ్రేమ్ చేసుకొని ఉన్నాము. నాకు ఇంగ్లీష్ కావాలి అన్నది మాత్రమే కాదు, ఎటువంటి ఇంగ్లీష్ కావాలి, నేను నేర్చుకునే ఇంగ్లీష్ కారణంగా నా లైఫ్ ఎంత ఈజీగా మారుతుంది అన్నటువంటి స్పష్టత, ఎంత ఈజీగా మార్చుకోవాలనుకుంటున్నాను నా లైఫ్ ని ఇంగ్లీష్ ద్వారా అన్న స్పష్టత, ఆ క్లారిటీ మన మైండ్ లో ఎప్పుడైతే ఉంటుందో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నప్పుడు మన రియాలిటీలో మన రిజల్ట్ కూడా మన మనసులో మనం చూసిన దానికి దగ్గరగానే ఉంటుంది. అని చెప్పాలంటే మన కమిట్మెంట్ ని బట్టి మన మనసులో ఎలాగైతే చూస్తామో, ఎంత క్లియర్ గా అయితే మన మనసులో ఒక సంకల్పాన్ని సంకల్పిస్తామో అంతే క్లియర్ గా, అక్యురేట్ గా, ఎగ్జాక్ట్ గా, ప్రిసైజ్ గా మన రియాలిటీలో అది మేనిఫెస్ట్ అవుతుంది. మీ అందరికీ ఇంగ్లీష్ కావాలి, మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బట్ మీరు నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ తో మీ లైఫ్ లో ఏం సాధించాలనుకుంటున్నారు అన్న క్లారిటీ, మీరు నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ కారణంగా మీ లైఫ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారు అనే క్లారిటీ, మీరు నేర్చుకోబోయే ఇంగ్లీష్ ద్వారా మీ లైఫ్ ఎంత ఈజీ అవ్వబోతుంది అండ్ ఎంత నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనే క్లారిటీ ఉందా? నేను మీకు ఒక 30 seconds టైం ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పాయింట్ ఇది. నాకు ఇంగ్లీష్ కావాలి, ఎస్ కావాలి. మీరు నేర్చుకునే ఇంగ్లీష్ ద్వారా మీ లైఫ్ ఎలా మారాలి అని మీరు కోరుకుంటున్నారు, ఆ క్లారిటీ ఉందా? అవుట్కమ్ తో మీరు కనెక్ట్ అయ్యారా? కేవలం ప్రాసెస్ తో మాత్రమే నిలిచిపోయారా? ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. రైట్, యు బిలీవ్ యాక్ట్ as your lens. మన నమ్మకాలే ఈ ప్రపంచాన్ని మనం ఎలా చూస్తాము అన్నది నిర్ధారిస్తాయి. నాకు ఇంగ్లీష్ వస్తుంది అన్న నమ్మకాన్ని మీరు మనసులో క్యారీ చేయగలిగితే ఇంగ్లీష్ నేర్పించే సాధనాలు మీకు కనిపిస్తాయి. నాకు ఇంగ్లీష్ రాదేమో అన్న డౌట్ ని, నమ్మకాన్ని మీరు బలోపేతం చేసుకుంటే మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదు అని నిరూపించే ఎన్నో సంఘటనలు మీ కళ్ళకి కనిపిస్తాయి. మీకు ఈ నమ్మకం ఉందా? నాకు ఇంగ్లీష్ వస్తుంది అన్న నమ్మకం రావట్లేదు, అసలు ఇంగ్లీష్ నేర్పించే సాధనాలు నాకు కనిపించట్లేదు అని మీరు ఎవరైనా అనుకుంటే, మన మైండ్ ఎంత అద్భుతమైన రిసోర్స్ అంటే మనం ఏదైతే నమ్ముతామో దాన్నే మన కళ్ళకి చూపిస్తుంది. నాకు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాను అన్న నమ్మకాన్ని నేను క్యారీ చేసినప్పుడు దేని ద్వారా అయితే కరెక్ట్ గా నేర్చుకోగలుగుతానో ఆ రిసోర్సెస్ అన్ని కూడా నా కళ్ళకి చూపెడుతుంది నా మనసు. నాకు ఇంగ్లీష్ రాదు అని నేను నమ్మితే, అవును నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను, ఎలా నేర్చుకోలేను అన్నటువంటి ప్రూఫ్లని చూపిస్తుంది నా మనసు. మనం ఏదైతే నమ్ముతామో అదే మన రియాలిటీలో జరుగుతుంది. మీరందరూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు అన్నది ఎప్పుడైతే దృఢంగా నమ్మగలుగుతారో ఆటోమేటిక్ గా నేర్చుకునే ప్రాసెస్ మీకు చాలా ఈజీగా మీ లైఫ్ లోకి వస్తుందండి. మన ఫెయిత్ మన రియాలిటీని డిజైన్ చేస్తుంది. గోయింగ్ అహెడ్ నౌ, ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 3 days? 3 days లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీనా, సాధ్యమవుతుందా అని మీరు అడిగితే ఎస్, పాసిబుల్. దీనికి సంబంధించి మరింత డిస్కషన్ నేను చేస్తాను. దానికంటే ముందు ఇంకొన్ని విషయాలని నేను మీతో చర్చించబోతూ ఉన్నాను. దిస్ వర్క్షాప్ ఈస్ నాట్ ఫర్ దోస్ హూ కీప్ జడ్జింగ్ ఎవ్రీథింగ్.
బట్ ఫర్ సీరియస్ పీపుల్. ప్రతిదీ కూడా ఇది అలా ఉంది, అది ఇలా ఉంది అని ప్రతిదీ కూడా వంకలు చూపిస్తూ, పేర్లు పెడుతూ, జడ్జి చేస్తూ ఉండే వాళ్ళ కోసం ఈ వర్క్ షాప్ కాదు. ఇక్కడ ఏదో నాకు ఖచ్చితంగా దొరుకుతుంది అన్న నమ్మకంతో సీరియస్ గా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ వర్క్ షాప్. కేవలం ఇక్కడ ఈ వర్క్ షాప్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందామని లోపలికి వచ్చి జడ్జిమెంట్స్ ని అక్కడ ఇక్కడ పోస్ట్ చేసే వాళ్ళ కోసం ఈ వర్క్ షాప్ కాదు. ఇంగ్లీష్ లో నిజంగా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళ కోసం ఈ వర్క్ షాప్. అండ్ మీరెవ్వరూ కూడా ఈ కేటగిరీలో ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఈ వర్క్ షాప్ కంప్లీట్ అయిన తరువాత ఈ వర్క్ షాప్ యొక్క రికార్డింగ్స్ ఒక వారం రోజుల వరకు మీకు అందుబాటులో ఉంటాయి. ఈ వర్క్ షాప్ కంప్లీట్ అయిన తరువాత రోజు నుండి ఒక వారం రోజుల వరకు మాత్రమే ఈ రికార్డింగ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఈ విషయాన్ని నేను ముందే మీకు ఎందుకు చెప్తున్నానంటే, వర్క్ షాప్ కంప్లీట్ అయిపోయిన తరువాత ఒక నెల రోజుల తరువాత ఒక అడ్మిన్ కి వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ ఇది. Biggest fraud sir you are doing. Where is the videos? I have paid 200 rupees. There are no videos now. మీరు వీడియోస్ ని కొనలేదు, మీరు క్లాసెస్ లో ఎంట్రీ తీసుకున్నారు, వర్క్ షాప్ కి మీరు ఎంట్రీ తీసుకున్నారు. మీరు ఏమైనా మిస్ అయినా కూడా తరువాత 1 వీక్ వరకు మీకు రికార్డింగ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎప్పటి వరకు? 1 వీక్ వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. లైఫ్ లాంగ్ ఉండవు, ఎప్పటికీ ఉండవు. 1 వీక్ కన్నా ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండవు. ఇది నేను మీకు ముందుగానే చెప్తున్నాను. ఎవరు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా మనసులో ఉంచుకోండి. మీరు జాయిన్ అయింది ఒక వర్క్ షాప్ కి, రికార్డింగ్స్ కొనలేదు. రైట్, గోయింగ్ అహెడ్. ఈ రోజు క్లాస్ ఎంతసేపు ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఈ రోజు క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 2 to 3 hours, ఒక 2 నుండి 3 గంటలు. అమ్మో సార్, ఎస్, ఇలాంటి ఫీలింగ్ ఎవరికైనా వస్తే నా ఒక స్ట్రైట్ క్వశ్చన్, లాస్ట్ టైం మీరు చూసిన మూవీ ఎన్ని గంటలు? బ్యాక్ టు బ్యాక్ మీరు లాస్ట్ టైం చూసిన సీరియల్స్ మొత్తం కలిపితే ఎన్ని గంటలు? ఒక వెబ్ సిరీస్ లో ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్స్ కంటిన్యూగా ఎన్ని గంటలు చూసారు? మనం ఎంటర్టైన్మెంట్ కి కేటాయించేటప్పుడు రానటువంటి ఒక అలసట మనకి ఉపయోగపడే క్లాస్ లో మనకు వస్తుందంటే ఎక్కడో కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, ఎక్కడో మనం సెట్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ వర్క్ షాప్ మీరు ఏదైతే జాయిన్ అయ్యారో చాలా ఇంటెన్సివ్ గా ఈ వర్క్ షాప్ లో మీకు 20 గంటలకి పైగా మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ రోజు క్లాస్ అయితే ఒక 2 నుండి 3 గంటల వరకు కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు నాతో పాటు స్టిక్ ఆన్ అవ్వగలిగితే ఈ వర్క్ షాప్ నుండి మీరు పూర్తి బెనిఫిట్ ని తీసుకోగలుగుతారు. మీకు జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్తాను. ఏంటంటే, జనరల్ గా మా ఇంటికి డెలివరీలు వస్తూ ఉంటాయి. అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ నుండి చాలా డెలివర్ అవుతూ ఉంటాయి. ఏం డెలివర్ అవుతూ ఉంటాయంటే, నేను ఇంగ్లీష్ బుక్స్ ని బాగా చదువుతాను. అండ్ ఇంగ్లీష్ బుక్స్ ని చదవడం ద్వారా ఇంగ్లీష్ ని డెవలప్ చేసుకోవచ్చు అన్నది నా లైఫ్ లో అది మేనిఫెస్ట్ అయింది. ఇంగ్లీష్ బుక్స్ ని చదవడం ద్వారా ఇంగ్లీష్ ని డెవలప్ చేసుకున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ తో బుక్ రీడింగ్ క్లబ్ అని ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం ఎంబెడ్ ఇంగ్లీష్ షెడ్యూల్ లో. సో నాకు బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాను కాబట్టి కనీసం వారంలో 1 లేదా 2 బుక్స్ అయితే ఖచ్చితంగా డెలివర్ అవుతూనే ఉంటాయి. ఎవరైతే అమెజాన్ నుండి మాకు బుక్ ని డెలివర్ చేస్తూ ఉన్నాడో, ఒక అబ్బాయి కొత్తగా వచ్చాడు. ఒక 2 or 3 months కంప్లీట్ అయిన తర్వాత కూడా అతను రోజు వస్తున్నాడు, ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అన్ని రోజులు అన్నిసార్లు కంటిన్యూగా డెలివరీ ఇచ్చినా కూడా, డెలివరీ చేసినప్పటికీ కూడా అతను ఎప్పుడు కూడా ఇంత కంటిన్యూగా, జనరల్ గా అడుగుతారు ఏముంది అంటే కొంతమందికి తెలిసిపోతుంది లోపల బుక్స్ ఉన్నాయి అని. అతను ఎప్పుడు కూడా అడగలేదు ఏముంది అని. ఒకసారి నేనే అతన్ని అడిగాను, ఇంత కంటిన్యూగా నువ్వు ఇంత కంటిన్యూగా డెలివరీ ఇచ్చేస్తున్నావు కదా, ఇందులో ఏముంటాయి అన్న డౌట్ ఎప్పుడు రాలేదా నీకు అని అడిగితే, బుక్స్ ఉంటాయని తెలుసు. సరే నీకు తెలుసు కదా, మరి ఇన్ని బుక్స్ ఎందుకు, ఏం చేస్తావు అని ఎప్పుడు నాకు అడగాలని అనిపించలేదా నీకు అని అడిగితే, ఏమో అనిపించలేదు సార్, మీరు చెప్పండి అన్నాడు. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను, ఇంగ్లీష్ బుక్స్ ని చదవడం ద్వారా ఇంగ్లీష్ ఎలా డెవలప్ చేసుకోవాలో ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తాను, దానికోసం బుక్స్ నేను చదువుతూ ఉంటాను అని నేను చెప్పాను. అవునా సార్, ఓకే సార్ అన్నారు. తర్వాత జనరల్ గా ఈ విషయం చెప్పగానే ఎవరైనా నా సర్కిల్లో లేదా కొత్తగా పరిచయమైన వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నేను కూడా డెవలప్ చేసుకుంటాను, ఎలాగా ఏంటి అన్న ప్రాసెస్ ఆర్ డీటెయిల్స్ గురించి అడుగుతారు. ఈ వ్యక్తి మాత్రము నేను ఈ విషయం చెప్పిన తర్వాత కూడా సైలెంట్ గా ఉన్నాడు. అంటే నాకు అనిపించింది, నేను మరి నీకు ఇంగ్లీష్ ప్రాబ్లం ఉంది అన్న విషయం నువ్వే గతంలో ఒకసారి చెప్పావు నాకు, కానీ మరి నీకెందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనిపించట్లేదు, నేను చెప్పాను కదా నేను ఏం చేస్తాను, మరి నీకెందుకు అనిపించట్లేదు అని నేను అడిగితే, ఆ విషయం ఏమన్నాడంటే, అప్పుడు నేను అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉన్నప్పటికీ కూడా సార్
నాకు ఈ వయసులో ఇంగ్లీష్ ఎలా వస్తుంది, నాకు 27 ఏళ్ళు సరే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ ఎలా వస్తుంది అన్నాడు. 27 ఏళ్ల వయసులో ఉంటే ఇంగ్లీష్ రాదేమో అన్న ఫీలింగ్ లో అతను ఉన్నాడు. కొంతమంది 30 ఏళ్ల వయసులో ఉంటే ఇంగ్లీష్ రాదు, 20లో ఉంటే వస్తుందని కొంతమంది, 40లో ఉండేవాళ్ళు అండర్ 30 ఉంటే వస్తుందని కొంతమంది, 50లో ఉండేవాళ్ళు 40s లో ఉంటే వస్తుందని కొంతమంది. ప్రతి ఒక్కరు కూడా ఏజ్ తో రిలేట్ చేసుకొని ఈ ఏజ్ లో నాకు ఇంగ్లీష్ వస్తుందా, స్కూల్ రోజుల్లో రాని ఇంగ్లీష్ నాకు ఈ రోజు వస్తుందా, ఇన్ని సంవత్సరాలు రాని ఇంగ్లీష్ నాకు ఈ రోజు వస్తుందా అన్నటువంటి క్వశ్చన్ మార్క్లతో ఇన్ని సంవత్సరాలు రాలేదు ఇప్పుడు కూడా రాదు అన్నటువంటి ఒక ఎక్స్క్యూజ్ ని తీసుకొని చాలా మంది ప్రయత్నాన్ని ఆపేశారు. నేను మీ అందరికీ కూడా ఒక నిజం చెప్తాను, మీ వయసుకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. మీ వయసుకి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. మీకు 20 ఏళ్ళైనా, 30 ఏళ్ళైనా, 40 అయినా, 50 అయినా, 70 అయినా, 80 అయినా, 90 అయినా, 108 అయినా, 112 అయినా, మీ వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎవరైనా కూడా ఈ వయసులో నాకు వస్తుందా ఏమో నాకు డౌట్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యాను అని ఆలోచిస్తూ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, మీ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఇంగ్లీష్ ని ఈజీగా నేర్చుకోవచ్చు. మీలో ఎంతమంది క్లారిటీ బుక్స్ ని ప్రింట్అవుట్ తీసుకున్నారు? క్లారిటీ బుక్ అనే ఒక పీడిఎఫ్ ని వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నుండి కూడా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నాము. క్లారిటీ బుక్ ని ప్రతి ఒక్కరు కూడా ప్రింట్అవుట్ తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి అని చెప్పాం. క్లారిటీ బుక్ ఈ వర్క్ షాప్ లో మీరు నోట్స్ ని మెయింటైన్ చేయడానికి అనుగుణంగా డిజైన్ చేసినటువంటి ఒక వర్క్ బుక్ ఇది. వాట్సాప్ గ్రూప్ లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ని ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కూడా ఈ వర్క్ బుక్ ని ప్రింట్ తీసుకోకపోతే దయచేసి ప్రింట్అవుట్ తీసుకోండి రేపైనా కూడా. సరే, ఈ క్లారిటీ బుక్ లో మనం ఇప్పుడు కొంచెం వర్క్ చేయబోతూ వెళ్తాం. జనరల్ గా మనందరికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న ఆశయం ఉంది, కానీ నాకు ఇంగ్లీష్ రావట్లేదు. ఎంతమంది ఫీల్ అవుతున్నారు? నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది కానీ నాకు ఇంగ్లీష్ రావట్లేదు. నేను ఒక విషయం చెప్తాను, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న గోల్ ఉంది, కానీ నా గోల్ కి తగ్గ ఎఫర్ట్స్ నేను ఇవ్వగలుగుతూ ఉన్నానా? నా గోల్ కి తగ్గ ఎఫర్ట్స్ ని నేను ఇవ్వగలుగుతూ ఉన్నానా? నా గోల్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గ ఎఫర్ట్స్ ని నేను ఇవ్వగలిగినప్పుడు మాత్రమే నాకు నా రిజల్ట్ వస్తుంది. గోల్ ఒక్కటి ఉంటే సరిపోదు, దానికి తగ్గ ప్రయత్నాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే నాకు కావాల్సిన రిజల్ట్ నాకు కనిపిస్తుంది. మనందరికీ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న కోరిక ఉన్నా, లేదా లైఫ్ లో ఏ విషయం పట్లైనా ఒక గోల్ ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గ ఎఫర్ట్స్ ని మనం పెడుతున్నామా లేదా? మన గోల్ కి మన ఎఫర్ట్స్ లేనప్పుడు మనం కోరుకునే రిజల్ట్ మన ముందు ఉండదు. మన గోల్ కి మన ఎఫర్ట్స్ ఎప్పుడైతే తోడవుతాయో అప్పుడు మాత్రమే మనకి మన రిజల్ట్ కనిపిస్తుంది. క్లారిటీ బుక్ లో మీరందరూ కూడా ఒక్కసారి పేజ్ నెంబర్ 1 లో ఫస్ట్ లైన్ లో మీరు చూసినట్లయితే మై డాష్ ప్లస్ మై డాష్ ఈజ్ ఈక్వల్ టు మై డాష్. మీరందరూ ఈ పాయింట్ ని రియలైజ్ అయినట్లయితే ఒక్కసారి మీ క్లారిటీ బుక్ లో దీన్ని ఫిల్అప్ చేసుకోండి. ఫస్ట్ పేజ్ లోనే నా గోల్ కి నా ఎఫర్ట్స్ తోడైనప్పుడు మాత్రమే నాకు నా రిజల్ట్ కనిపిస్తుంది అన్న రియలైజేషన్ ఎంత మందికి ఈ క్షణం వచ్చిందో వాళ్ళందరూ కూడా ఆ బ్లాంక్స్ లో మీరు ఈ పదాలని ఫిల్ చేసుకోవచ్చు. నా గోల్ ఒక్కటి నాకు ఉంటే సరిపోదు, నా గోల్ కి నా ఎఫర్ట్స్ జోడి అయినప్పుడు మాత్రమే నాకు రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ వయసులో నాకు ఇంగ్లీష్ వస్తుందా, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ వస్తుందా, అసలు ఇంగ్లీష్ నేర్చుకునే ఆపర్చునిటీ, రైట్ ప్లాట్ఫామ్ ఇవన్నీ నాకు కనిపిస్తాయా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే ఒక విషయం నేను చెప్తాను, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తపన ఉన్నంత వరకు నాకు ఎప్పటికీ నేర్చుకునే అవకాశాలు ఉంటూనే ఉంటాయి. ఇది యథార్థం. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న కోరిక ఎక్కడో ఉంది కాబట్టే మీకు ఎంబెడ్ ఇంగ్లీష్ షెడ్యూల్ 3-day ఇంగ్లీష్ వర్క్ షాప్ కనిపించింది. మీరు డెవలప్ ఇంకా అవ్వాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న కోరికను కంటిన్యూగా కలిగి ఉన్నంత కాలం మీకు నేర్చుకునే ఆపర్చునిటీస్ కనిపిస్తూనే ఉంటాయి. మీరు చెక్ చేసుకోవాల్సింది నేర్చుకోవాలి అన్న తపన, ఒక స్ట్రాంగ్ డిజైర్ నాలో ఉందా లేదా. యాజ్ లాంగ్ యాజ్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు లెర్న్, ఐ ఆల్వేస్ హ్యావ్ ఆల్ ద ఆపర్చునిటీస్. మీరందరూ కూడా నమ్మి తీరాలి. నాకు ఇంగ్లీష్ వస్తుందా, కరెక్ట్ గా నేర్చుకునే ప్లాట్ఫామ్ దొరుకుతుందా? వన్ థింగ్, వస్తుంది అన్న నమ్మకాన్ని మనం క్యారీ చేస్తే చాలు, మనకి నేర్పించే ప్లాట్ఫామ్స్ మన కళ్ళకి మన మనసు చూపిస్తుంది. నేర్చుకోవాలి అన్న తపన ఉన్నంత వరకు కూడా నేర్పించే అవకాశాలు నాకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఈ పాయింట్ ని ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవ్వండి ఫ్రెండ్స్. మీ వయసుతో సంబంధం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. నేర్చుకోవాలి అన్న తపన మీలో ఉంటే చాలు. ఆ తపన ఉన్నంత వరకు కూడా మీ లైఫ్ లో
నేర్పించే అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. దాని కింద ఒక చిన్న బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ లో మీరందరూ కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటి ఒక పాయింట్, ఇది నిజంగా మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ పాయింట్ మీ లైఫ్ లో కూడా ఒక యథార్థమైన విషయం అని మీరు అనుకుంటే, ఆ కింద బాక్స్ లో మీరు దీన్ని రాసుకోవచ్చు, ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా. ఆల్ రైట్ ఫ్రెండ్స్, మనందరం ఒక చిన్న వర్క్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న పేపర్ మీద చేస్తారు. క్లారిటీ బుక్ లో మీరు చూసినట్లయితే పేజ్ నెంబర్ 1 లో ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఒక 2 బాక్సులు ఉంటాయి. ఆ రెండు బాక్స్లలో ఇంగ్లీష్ పరంగా మీ లైఫ్ కి సంబంధించి మీరు ఒక 2 ముఖ్యమైన విషయాల్ని రాయబోతున్నారు. ఈ వర్క్ షాప్ కి మీరు ఎందుకు వచ్చారు, మీ క్లారిటీ ఎంతవరకు ఉంది అన్నది నేను అడగను, కాకపోతే మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నిస్తారు. ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీ ఆన్సర్ ఏంటి? క్లియర్ గా మీకు ఐడియా ఉందా? ఇంగ్లీష్ లో మీరు ఎక్కడ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అన్న విషయాలని ఒక్కసారి క్లారిటీ బుక్ లో ఇటు సైడ్ మై డాష్ ఇన్ ఇంగ్లీష్ అన్న చోట మై ప్రాబ్లమ్స్ ఇన్ ఇంగ్లీష్ అని ఫిల్ చేసుకొని, ఇంగ్లీష్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫిల్ చేస్తున్నారు అన్నటువంటి ప్రాబ్లమ్స్ ని స్పష్టంగా రాయండి, క్లియర్ గా. ఒక 30 seconds టైం ఇస్తున్నాను. ఇంగ్లీష్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, ఎప్పుడైనా క్లియర్ గా ఫిగర్ అవుట్ చేశారా? ఇంగ్లీష్ లో నా ప్రాబ్లం ఇక్కడ ఉంది. ఒక టాప్ 3 or 4 ప్రాబ్లమ్స్ ని ఒక్కసారి మీ క్లారిటీ బుక్ లో రాయండి. నెక్స్ట్ పాయింట్, ఇంగ్లీష్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న మీరు ఒక సైడ్ రాశారు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఇంగ్లీష్ లో మీరు ఏ లెవెల్ కి రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు, మై ఆస్పిరేషన్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో మీరు ఏ లెవెల్ కి రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నది మీరు ఇటు సైడ్ రాయండి. స్పష్టత, క్లారిటీ ఉండాలి. నాకు ఇంగ్లీష్ రావాలి, వస్తుంది, ఎలాంటి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ కారణంగా నా ఇంగ్లీష్ ఎలా ఉండాలి అన్న క్లారిటీ మీకు ఉందా? నేను అనర్గళంగా స్టేజ్ మీద మాట్లాడే లెవెల్లో ఉండాలి, లేదా ఒక న్యూస్ రీడర్ లాగా చదవగలిగేంత క్లారిటీ నాకు ఉండాలి, లేదా 10 మంది ముందర ఎదుటి వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగలిగేంత ధైర్యంతో నా ఇంగ్లీష్ ఉండాలి. మీ ఇంగ్లీష్ ఏ లెవెల్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఆస్పిరేషన్ ఇన్ ఇంగ్లీష్? ఇటు సైడ్ ఫిల్ చేయండి. ఎస్, ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ మీరు ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసి మీ ఇంగ్లీష్ ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్న వాటిపైన మీకు స్పష్టత ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయాణాన్ని సులువుగా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని చాట్ బాక్స్ లో అడుగుతున్నాను, ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీ సమాధానం ఏంటి? ఒక్కసారి చాట్ బాక్స్ లో రాయండి. ఇంగ్లీష్ లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని నేను అడిగినప్పుడు మీ సమాధానం ఏంటి? ఇంగ్లీష్ లో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు? స్పీకింగ్, ఫ్లూయెన్సీ, ఐ కాంట్ స్పీక్ ఫ్లూయెంట్లీ, వొకాబులరీ, కమ్యూనికేషన్, స్పీకింగ్, ఫియర్, ఫోబియా,
Shy, grammar, sentence formation, fear. Right. Thank you for the response. ఇంగ్లీష్ లో ఎలాంటి ప్రాబ్లం మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అని అడిగినప్పుడు కొంతమంది వొకాబులరీ అంటారు, కొంతమంది సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయలేకపోవడం అంటారు, కొంతమంది భయపడడం అంటారు, కొంతమంది సిగ్గుపడతామంటారు, ఇంకొంతమంది రకరకాల ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంగ్లీష్ లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది కూడా కొంతమంది మెన్షన్ చేస్తూ ఉంటారు. లైక్ వొకాబులరీ, సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయగలగడము, గ్రామర్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయలేకపోవడము, ఇలా ఎన్ని రీజన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా కలవర పెట్టేటువంటి ఒక విషయం ఉంది. అంటే మీ ప్రాబ్లం వొకాబులరీకి సంబంధించిందా, సెంటెన్స్ ఫార్మేషన్ కి సంబంధించిందా, ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే అందరికీ కూడా కామన్ గా ఉండేటువంటి ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే, నేను మాట్లాడేటువంటి ఇంగ్లీష్ కరెక్టా కాదా అన్నటువంటి డౌట్ నాలో ఉంది. నేను మాట్లాడే ఇంగ్లీష్ కరెక్టా కాదా అన్న డౌట్ తో నేను ఆగిపోతున్నాను. కరెక్ట్ అని తెలుసుకునేంత పాండిత్యము లేదు, అది తప్పు అని తెలుసుకునేంత జ్ఞానం కూడా నాకు లేదు. ఎంతమంది అగ్రి అవుతారు? ఎంతమంది పొజిషన్ లో ఉన్నారు? నేను మీరు చెప్పేదానికి అగ్రి అవుతాను అనుకున్న వాళ్ళు అగ్రి అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇంగ్లీష్ మాట్లాడడం అయితే ఏదో మాట్లాడతాను కానివ్వండి, అసలు మాట్లాడడానికి నేను మాట్లాడేది తప్ప ఒప్ప అన్న క్లారిటీ కూడా లేకుండా ఎదుటివాడు నన్ను జడ్జి చేయడం కంటే ముందుగా కనీసం నన్ను నేను జడ్జి చేసుకునే స్థితిలో కూడా నేను లేక, తెలిసినా కూడా ఒకవేళ తప్పేమో అన్న డౌట్ తో ఇంగ్లీష్ మాట్లాడకుండా నేను ఆగిపోతున్నాను. ప్రతి ఒక్కరి ప్రయాణంలో కూడా ఇక్కడే స్పీడ్ బ్రేకర్ పడి ఉంటుంది. సరే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పటి వరకు మీరు ఏమేం ప్రయత్నాలు చేశారు అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పటి వరకు మీరు ఏమేం చేశారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పటి వరకు మీరు ఏమేం చేశారు? గో హెడ్. బుక్స్ చదివాను, యూట్యూబ్ ఛానల్స్ ఏం చేయలేదు. ఐ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. రీడింగ్ బుక్స్, నథింగ్. ఇంగ్లీష్ మూవీస్, ఇంగ్లీష్ స్టోరీస్. Alright. Thank you for the answers. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పటి వరకు మీరు ఏమేం చేశారు అని నేను అడిగినప్పుడు మీరు రకరకాల సమాధానాలు, అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్ లో మీరు ఏమేం చేశారు మీ లైఫ్ లో ఇంతవరకు అన్నవి మీకు ఒక్కసారి మైండ్ గుర్తొచ్చి ఉంటాయి. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఆగిపోయి ఉంటారు. మనం చేసిన ప్రయత్నాలు అనేకం. ఎఫర్ట్స్ ఆర్ మెనీ అండ్ ద ఎక్స్పీరియన్స్ రిమైన్ ద సేమ్. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మన ఎక్స్పీరియన్స్ అన్నది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఒకటేగా మిగిలిపోయి ఉంటుంది. ఒక స్టేజ్ దాటి ముందుకు వెళ్లకుండా ఉండిపోయి ఉంటాం. 3 లెవెల్స్ లో ఉండి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఐ డోంట్ నో హౌ టు అప్లై దిస్ ఇన్ మై కమ్యూనికేషన్. నేను నేర్చుకున్నది అంతటిని కూడా నా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో ఎలా అప్లై చేయాలో తెలియటం లేదు. ఈ స్టేజ్ లో కొంతమంది ఉంటే, అండ్ నేర్చుకున్నాను, నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటున్నాను, కాకపోతే ఇక్కడ నుండి నేను ముందుకు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ నేర్చుకున్నాను కానివ్వండి, అసలు నాకు వచ్చా రాదా అన్న డౌట్ లో ఉంటూ అసలు నేను ఎక్కడున్నానో కూడా నాకే తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అసలు నేను నేర్చుకున్న ఇంగ్లీష్ నా కమ్యూనికేషన్ లో ఎలా అప్లై చేయాలో తెలియని స్థితిలో ఉన్నాను, లేదా నేర్చుకున్నాను ఇక్కడ నుండి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు, లేదా అసలు నేను ఎక్కడున్నానో కూడా నా లెవెలే నాకు తెలియట్లేదు అని ఇలాంటి ఒక సందిగ్ధమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి చాట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే. ఎంతమంది ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో? రైట్. ఐ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. నేను కూడా ఒకప్పుడు మీలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నాను. మనందరం కూడా ఒకే ప్లేస్ నుండి వచ్చిన వాళ్ళు. వాట్స్ యువర్ స్టోరీ? మీ స్టోరీ ఏంటి? ఏ స్టోరీ గురించి సార్ మీరు అడుగుతున్నారు? ఇలా పబ్లిక్ గా అడిగితే నేను చెప్పలేను అని మీరు ఎవరైనా అనుకుంటూ ఉంటే, మనందరికీ కూడా ఒక కామన్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడబోతున్నాను. ఇంగ్లీష్ అనే విషయం మన లైఫ్ లో ఎలా ఎంటర్ అయింది అన్న విషయాలు మాట్లాడుకుంటే,
మన స్కూల్ డేస్ లో మనం స్కూల్ కి వెళ్తూ ఉన్న టైంలో, హ్యాపీగా వెళ్తూ ఉన్న టైంలో ఒకానొక సమయంలో మనకు ఇలాంటి ఒకానొక సమయంలో మన స్కూల్ లైఫ్ అంటే 80s కిడ్స్ లేదా 90s కిడ్స్ గురించి నేను మాట్లాడతాను. స్కూల్ కి వెళ్తూ ఉన్న టైంలో లైఫ్ బాగా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉన్న టైంలో సడన్ గా మన స్కూల్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. మీకు సడన్ గా ఒక నోటిఫికేషన్ లాగా వచ్చి ఉంటుంది. ఈ రోజు నుండి మన స్కూల్లో మీకు గ్రామర్ నేర్పించబోతున్నాను, లేదా కొత్తగా వచ్చిన మాస్టర్ మీకు గ్రామర్ చెప్పబోతున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి అనగానే మనందరిలో కూడా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ మొదలై ఉంటుంది. వెంటనే మనందరం కూడా కొత్త నోట్బుక్ గ్రామర్ కోసం కొత్త పెన్ను, కొత్త పెన్సిల్, కొత్త స్కెచ్లు అన్ని కూడా కొత్తగా సిద్ధం చేసుకొని ఫస్ట్ పేజ్ లో కొంతమంది ఓము, కొంతమంది ప్రార్థన చేసుకొని రెడ్ ఇంకులు, బ్లూ ఇంకులు, స్కెచ్ పెన్ను మొత్తం అన్ని రెడీగా పెట్టుకొని ఇంకా గ్రామర్ క్లాసెస్ కి రెడీ అయిపోయి ఉంటారు. ఈ గ్రామర్ క్లాసెస్ ఎలా మొదలై ఉంటాయంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో మొదలైంది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తో ఎలా మొదలైందంటే ఈ రోజు అంటే ఫస్ట్ లో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జైట్మెంట్ అండి, ఎందుకంటే ఒక కొత్త సబ్జెక్ట్ మన లైఫ్ లో ఎంటర్ అయినప్పుడు. మీ అందరికీ కూడా ఈ రోజు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని చెప్పబోతున్నాను. పేరు చాలా బాగుంది సార్, చెప్పండి. నౌన్, డెఫినిషన్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ లో మనందరం కూడా ఎవరి పేర్లు రాస్తూ ఉంటాం. నౌన్, నా పేరు, మా ఫ్రెండ్ పేరు, ఆడి ఫ్రెండ్ పేరు, ఆడి ఫ్రెండ్ పేరు, వాడి గర్ల్ ఫ్రెండ్ పేరు, లేకపోతే నా రిలేటివ్ పేరు, నా పేరెంట్స్ పేర్లు, అందరి పేర్లు. అంటే నౌన్ డెఫినేషన్ బాగా వచ్చు, ఎగ్జాంపుల్స్ ని రాసేసాం. తర్వాత ప్రొనౌన్, తర్వాత వర్బ్, అడ్వర్బ్, ఇలా అన్ని మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయింది. బాగుంది. నెక్స్ట్ టెన్సెస్ లోకి వెళ్దాం. టెన్సెస్ ఓకే, కొత్త హెడ్డింగ్, కొత్త పేజ్, మళ్ళీ రెడ్డింగ్ తో రాయడము, కింద అండర్లైన్ చేయడము. టెన్సెస్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకే. నెక్స్ట్ డెఫినేషన్, ఎగ్జాంపుల్, సింపుల్ పాస్ట్ టెన్స్, డెఫినేషన్, ఎగ్జాంపుల్, సింపుల్ ఫ్యూచర్, ప్రెసెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఇంతవరకు బాగుంది. తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకేమైనా ఉన్నాయేమో నేను మర్చిపోయి ఉంటే క్షమించండి. సో ఇలా మొత్తంగా గ్రామర్ మన లైఫ్ లో ఒక్కసారిగా ప్రవేశించింది. ఇవి నేర్చుకునే క్రమంలో అతి కొద్ది మంది మాత్రమే వీటికి కనెక్ట్ అయ్యి వాళ్ళ రియల్ లైఫ్ లో వీటిని ఉపయోగించే స్థితిలోకి వెళ్ళారు. ఎస్. అండ్ ఇంకొంతమంది వీటిని నేర్చుకునే క్రమంలో అసలు ఏం నేర్చుకుంటున్నామో అర్థం కాని పరిస్థితుల్లో, ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియక అక్కడితో ఏదో నేర్చుకుంటున్నాము, చెప్పారు, నోట్స్ లో ఎక్కించామని చెప్పి అక్కడితో ఈ చాప్టర్ ముగిసిపోయి ఉంటుంది. స్కూల్ లైఫ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా కాలేజ్ డేస్ లో ఉండగా లేకపోతే జాబ్ కి వెళ్లే ముందర కొంతమంది మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది అన్న ఎప్పుడైతే ఆ వాదన విని ఉంటారో ఇప్పుడు నిజమైన అవసరంతో వేట మొదలవుతుంది. ఎక్కడెక్కడో తిరుగుతాం, ఏవేవో బుక్స్ చదువుతాం, ఏదేదో చేస్తాం, మన అన్వేషణ మొదలవుతుంది. మొత్తం నేర్చుకుంటాం, ఎంత నేర్చుకోవాలో అంతా నేర్చుకుంటాం. అక్కడ ఇక్కడ సబ్జెక్ట్ లో ఏవేవో బుక్స్ ఎక్కడెక్కడున్నా కూడా అవపోసన పట్టాలని మనం చేసే ప్రయత్నాలు అనేకంగా చేసినప్పటికీ కూడా అంతా నేర్చుకున్నాం. గ్రామర్ వచ్చా మీకు? రాదా? గ్రామర్ అంతా వచ్చు, ప్రాబ్లం. కానీ దాన్ని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారో తెలియట్లేదు. మరి ఎందుకు నేర్చుకున్నారు? తెలియట్లేదు. సో ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ కి సంబంధించిన ఎన్నో కాన్సెప్ట్స్ ని మనం నేర్చుకున్నప్పటికీ కూడా మనం మాట్లాడేటప్పుడు మన కమ్యూనికేషన్ లో ఎలా ఉపయోగిస్తారు అన్నటువంటి క్లారిటీ నాకు రాక నా ఇంగ్లీష్ ప్రయత్నం అక్కడే ఆగిపోయింది అన్న స్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి చాట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. ఎంతమంది ఈ స్టేజ్ లో ఉన్నారు? నేను నేర్చుకునేంత నేర్చుకున్నాను, కానీ నేర్చుకున్న దాన్ని కమ్యూనికేషన్ లో ఎలా వాడాలో అర్థం కాక వదిలేశాను అనుకునే వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. ఆల్ రైట్. ఎస్. ఇది కేవలం ఏ ఒక్కరి స్టోరీ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి స్టోరీ కూడా ఇదే. మోస్ట్లీ మీరు ఎప్పుడైనా ఇవి విన్నారా? ఒక్కసారి మనందరం కూడా పరిశీలించాల్సినటువంటి వాదనలు
We improve English by speaking. We improve our English by speaking. ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. మనలో చాలా మంది వినుంటాము, మనం కూడా చాలా మందికి చెప్పుకుంటాము ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తుంది. మీకు ఎవరికైనా మలయాళం రాకపోతే నేను డైరెక్ట్ గా మీకు మాట చెప్తాను, మలయాళం మాట్లాడితేనే వస్తుంది, వెళ్ళి మాట్లాడండి. మీరేం చేస్తారు? వెంటనే మీకు వచ్చేటువంటి ఒకే ఒక ఆన్సర్, నాకు వస్తే కదా మాట్లాడడానికి, అది మాట్లాడితే కదా రావడానికి. లేదు, నాకు వస్తేనే మాట్లాడతాను, మీరు మాట్లాడితేనే వస్తుంది అని నేను. ఎవరు గెలుస్తాం ఇక్కడ? ఇంగ్లీష్ కూడా మాట్లాడితేనే వస్తుంది అని అనుకొని మాట్లాడడానికి ప్రయత్నించాం కూడా, ఎందుకు రావట్లేదు? ఇంగ్లీష్ మాట్లాడితేనే వస్తుంది అనే దాంట్లో ఒక చిన్న రెక్టిఫికేషన్ ఉంది. మనం మన డెఫినేషన్ ని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటామో మన ఇంప్లిమెంటేషన్ కూడా రెక్టిఫై చేసుకుంటాం. ఈ డెఫినేషన్ లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. మన ఇంగ్లీష్ ని మనం మాట్లాడితేనే ఇంప్రూవ్ అవుతుంది అన్నది తప్పు. మనం నేర్చుకున్న ఇంగ్లీష్ ని ప్రాక్టీస్ చేస్తే ఇంప్రూవ్ అవుతుంది. మనందరం కూడా మిస్ అయ్యేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మన ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము? ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని మాట్లాడుతూ ఉంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది. మనం మాట్లాడే కొద్దీ మన ఇంగ్లీష్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. మనలో ఎంతమంది ఇంగ్లీష్ ని నేర్చుకోవటం మీద ఆసక్తి చూపించాం? మనలో చాలా మంది నేర్చుకోవటాన్ని వదిలేసి డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్తాం. అంటే మనకు వచ్చిన దాన్నే మాట్లాడాలని చూస్తాము. మనకు వచ్చిన దాన్నే మాట్లాడే క్రమంలో మనకు వచ్చిందే మళ్ళీ మాట్లాడతాం తప్పితే కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడే కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. కాకపోతే నేర్చుకున్న దాన్ని మాట్లాడుతూ ఉంటే మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. మనందరం కూడా మిస్ అయినటువంటి ఒక ఆస్పెక్ట్, మనం ఇంగ్లీష్ ని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని మాట్లాడుతూ ఉండాలి. ప్రైమరీ స్టెప్ ఏంటి? మనం నేర్చుకోవడం ఇంపార్టెంట్. అని మీరు ఎప్పుడైనా ఇలా ఇది విన్నారా? గ్రామర్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఫ్లూయెంట్ గా మాట్లాడవచ్చు. ఎస్, ఇది విన్నా, తరతరాలుగా వింటూనే ఉన్నా. కాబట్టే నేను గ్రామర్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. వచ్చే జన్మలో కూడా ప్రయత్నిస్తూనే ఉంటా. ఏదో ఒక రోజు నాకు వస్తుంది. ఎవరైనా ఇంగ్లీష్ మీరు బాగా మాట్లాడతారు అని మీరు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు గ్రామర్ అంతా వచ్చా అని ఒక మాట అడగండి, వాళ్ళు ఒకటే మాట చెప్తారు, గ్రామర్ అంతా రాదు. మరి ఇంత బాగా ఎలా మాట్లాడుతాం? వచ్చేసింది అలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు గ్రామర్ నేర్చుకుంటారా, ఏం నేర్చుకుంటున్నారు అనేది పాయింట్ కాదు. ఒక సెంటెన్స్ ని మీరు కరెక్ట్ గా తప్పులు లేకుండా ఫ్రేమ్ చేయగలుగుతున్నారా లేదా, ఏ సందర్భాన్ని ఇంగ్లీష్ లో ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అన్న ఒక్క విషయాన్ని మీరు నేర్చుకుంటే చాలు. మీరు కరెక్ట్ గా సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయగలుగుతున్నారంటే గ్రామర్ లో ఉన్నటువంటి అంశాలని కూడా మీరు కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ ఉన్నట్లే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మన తెలుగులో కూడా గ్రామర్ అన్నటువంటి అంశం ఉంది, ఇంగ్లీష్ లో మాత్రమే కాదు. మన తెలుగులో కూడా మనం ఆల్రెడీ తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత స్కూల్లో ఏ 7th క్లాస్ లోనో 8th క్లాస్ లోనో తెలుగులో కూడా గ్రామర్, వ్యాకరణం ఇవన్నీ పరిచయం అయ్యాయి. అంటే ఫస్ట్ భాష వచ్చింది, దాన్ని విడమరిచి పరిశీలించే విధానాన్నే గ్రామర్ గా అభివర్ణింపబడింది. అంటే గ్రామర్ నుండి వస్తుందా ఇంగ్లీష్ అంటే, గ్రామర్ నుండి మాట్లాడడం రావాలి అని లేదు. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మాట్లాడడం ఎలాగో, అంటే ఏ సందర్భాన్ని ఇంగ్లీష్ లో ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుసుకునే విధానంలో కూడా మీరు గ్రామర్ కి కనెక్ట్ అవ్వగలుగుతారు. ఈ వర్క్ షాప్ లో మనం కాస్త రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం. అంటే గ్రామర్ నుండి ఇంగ్లీష్ నేర్పించే ప్రక్రియ అని కాకుండా, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాము, తర్వాత అది గ్రామర్ తో సంబంధం ఉందా లేదా అన్నది మనం లాస్ట్ లో చూద్దాం. అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే, మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతారు, బ్రేక్ రావడం వల్ల ఇంగ్లీష్ మర్చిపోయాను, బ్రేక్ వచ్చిందండి ఆ మధ్య అప్పుడెప్పుడో స్కూల్కి వెళ్ళాను, ఇంతవరకు స్కూల్కి వెళ్ళలేదు, కాబట్టి నేను ఇంగ్లీష్ మర్చిపోయాను. బ్రేక్ రాకపోతే ఈ పాటికి బాగా ఉండేది. నో, ఇది ఒక అపోహ. ఒక్కసారి మనం కరెక్ట్ గా నేర్చుకుంటే సమయం గడిచే కొద్దీ, ఎటువంటి బ్రేక్ మీకు బ్రేక్ వచ్చినా బ్రేక్ రాకపోయినా, ఒక్కసారి మనం కరెక్ట్ గా నేర్చుకుంటే టైం గడిచే కొద్దీ మన ఇంగ్లీష్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది, సందేహమే లేదు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనము అస్తవ్యస్తంగా నేర్చుకొని వదిలేయటం వల్ల, బ్రేక్ రావటం వల్ల ఆ అస్తవ్యస్తంగా నేర్చుకున్నది కూడా మనం మర్చిపోయి ఉంటాం. ఒక్కసారి మనం కరెక్ట్ గా నేర్చుకుని ఉంటే ఎంత బ్రేక్ వచ్చినా, ఎంత సమయం గడిచినా కూడా ఓవర్ టైం మన ఇంగ్లీష్ అన్నది డెవలప్ అవుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక అనాలిసిస్ మనం చేద్దాము. పేజ్ నెంబర్ 2, క్లారిటీ బుక్ లో పేజ్ నెంబర్ 2 ఓపెన్ చేయండి. క్లారిటీ బుక్ లో పేజ్ నెంబర్ 2. ఎస్, ఇంగ్లీష్ మీకు ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? 1 or 2 or 3? అసలు ఇంపార్టెంట్ కాదు అనుకుంటే 1, చాలా ఇంపార్టెంట్ అనుకుంటే 3 అని మీరు పెట్టడం కంటే ముందుగా, అసలు ఎంత ఇంపార్టెంట్ అన్న విషయము మీరు ఎప్పుడైనా
ఒక్కసారి చెక్ చేసుకున్నారా? ఇంగ్లీష్ మీకు ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మీరు చెక్ చేసుకున్నారా? ఎలా చెక్ చేసుకోవాలి? ఇక్కడ నేను మీకు ఒక చిన్న అసెస్మెంట్ ఇస్తున్నాను. క్లారిటీ బుక్ లో పేజ్ నెంబర్ 2 లో ఇలా ఉంటాయి. ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా ఉంటాయి. ఫస్ట్ సైడ్ మీరు ఫిల్ చేసుకోవాల్సినవి వితౌట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ రాని కారణంగా థింగ్స్ ఐ కుడ్ నాట్ అచీవ్, నేను సాధించలేకపోయిన అంశాలు ఏంటి? మీ పర్సనల్ లైఫ్ లో లేదా మీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఇంగ్లీష్ రాని కారణంగా మీరు సాధించలేకపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి అక్కడ రాయండి మీ క్లారిటీ బుక్ లో. మీరు సాధించలేకపోయినవి ఏమైనా ఉన్నాయా ఇంగ్లీష్ కరెక్ట్ గా రాని కారణంగా? ఒక 20 seconds టైం ఇస్తున్నాను. ఇంగ్లీష్ కరెక్ట్ గా రాని కారణంగా మీ లైఫ్ లో మీరు అచీవ్ చేయలేకపోయినవి ఏమైనా ఉన్నాయా? మీరు సాధించాలి అనుకుని సాధించలేకపోయినవి, చేజారిపోయినవి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఇంగ్లీష్ మీ లైఫ్ లో ఎంత పాత్ర పోషిస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఆర్ సోషల్ లైఫ్, ఎమోషనలీ ఎందులోనైనా మీరు సాధించలేకపోయినవి ఏమైనా ఉన్నాయా? అంటే ఇటు సైడ్ విత్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీషే కనుక కరెక్ట్ గా ఉంటే మీ లైఫ్ లో ఇమాజిన్ డ్రీమ్స్ దాట్ కెన్ బి అచీవ్డ్. ఆ ఇంగ్లీషే కనుక నా లైఫ్ లో కరెక్ట్ గా ఉంటే, నా లైఫ్ లో ఇంగ్లీష్ ఉంటే నేను సాధించగలిగేటువంటి డ్రీమ్స్ ఏంటి? ఒక్కసారి ఇటు సైడ్ రాయండి. ఇటు సైడ్ ఇంగ్లీష్ లేని కారణంగా నేను కోల్పోయినవి ఏంటి అన్నవి రాశారు. నాకు ఇంగ్లీషే కనుక నా లైఫ్ లో కరెక్ట్ గా ఉంటే నేను సాధించగలిగే డ్రీమ్స్ ఏంటి? ఏం సాధించగలరు అని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి రాయండి. ఇంగ్లీష్ కనుక ప్రాపర్ గా మీ లైఫ్ లో ఉంటే మీరు ఎలాంటి డ్రీమ్స్ ని సాధించగలరు అని మీరు అనుకుంటున్నారు? మీరు ఏం సాధించగలుగుతారు అని మీరు అనుకుంటున్నారు? నేను ఒక్కసారి చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. మీ లైఫ్ లో ఇంగ్లీష్ లేని కారణంగా మీరు కోల్పోయిన ఒక విషయం, ఆ ఇంగ్లీషే కనుక కరెక్ట్ గా ఉంటే ఇక మీదట మీరు సాధించగలిగేటువంటి మీ డ్రీమ్ ఒకే ఒక్క మెసేజ్ లో టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ లేని కారణంగా మీ లైఫ్ లో మీరు కోల్పోయిన విషయం అంటే ఇంగ్లీషే కనుక కరెక్ట్ గా ఉంటే మీరు సాధించగలిగేది ఏంటి? జాబ్, గుడ్ లైఫ్, ప్రమోషన్, సాఫ్ట్వేర్ జాబ్, బెటర్ లైఫ్, ఐ లాస్ మై జాబ్, బెటర్ ఫ్యూచర్, హైయర్ పొజిషన్, మనీ, కెరియర్, హై పొజిషన్, అబ్రాడ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ, బెటర్ ఫ్యూచర్. Yes. Salary hike, higher position, abroad, bank job, better future. My friends, నేను చెప్పే మాట వినండి. ఇంగ్లీష్ లేని కారణంగా మీరు ఏం కోల్పోయారో తెలుసు. ఆ ఇంగ్లీషే కనుక మీ లైఫ్ లో కరెక్ట్ గా ఉంటే మీరు ఏం సాధించగలరో కూడా మీరు ఒక్క క్షణం ఆలోచించారు. ఇంగ్లీష్ లేని కారణంగా ఇప్పటి వరకు మీరు ఏం కోల్పోయారు అన్నవి ఒక సైడ్, ఆ ఇంగ్లీషే కనుక కరెక్ట్ గా మీ లైఫ్ లో ఉంటే మీరు ఏం
సాధించగలుగుతారు అన్నటువంటి క్లారిటీ మీకు ఉన్నప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరేమనుకుంటున్నారు, ఇంగ్లీష్ మీ లైఫ్ లో ఎంత పాత్ర పోషిస్తుంది అని మీరు అనుకుంటున్నారు? 1 2 3 అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అంటే నెంబర్ 3 అసలు ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేదు నా లైఫ్ లో ఇంగ్లీష్ లో అనుకుంటే నెంబర్ 1. వాట్స్ యువర్ నెంబర్? 1 2 3 అన్నది మీ క్లారిటీ బుక్ లో మీరు ఒక్కసారి టిక్ పెట్టుకోండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినంత అవసరం ఇప్పుడు ఏముంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే, ఇంత ఓపిక్గా నేను క్లాసెస్ వినాల్సినంత అవసరం నాకు ఏముంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే, ఇప్పుడు దీని మీద వర్కౌట్ చేయాల్సినంత కమిట్మెంట్ నాకు ఎందుకు వచ్చింది ఇప్పుడు అని మీకు ఎప్పుడైనా అనిపిస్తే, ఆ ఒక్క ఇంగ్లీష్ కరెక్ట్ గా మన లైఫ్ లో లేని కారణంగా మనం ఏం కోల్పోయామో ఆ ఒక్క ఇంగ్లీష్ కరెక్ట్ గా నా లైఫ్ లో ఉంటే నేను ఏం సాధించగలుగుతాను అన్నటువంటి ఈ లిస్ట్ ఒక్కసారి చూసి మీరు డిసైడ్ అవ్వండి. మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ఆ ప్రయాణాన్ని ఎందుకు ప్రారంభించాలి అంటే రీజన్ ఇది. మీలో ఒక పెయిన్ పాయింట్, ఒక అసంతృప్తి, ఒక వెలితి మిగిలిపోయిందంటే మీరు కోల్పోయిన అవకాశాలు, మీరు ఇంకా నేర్చుకోవాలి అన్న తపనతో రగిలిపోతూ ఉన్నారంటే ఆ ఇంగ్లీషే కనుక కరెక్ట్ గా ఉంటే మీరు సాధించగలిగే ఆ డ్రీమ్స్, మీరు అధిరోహించగలిగే ఆ శిఖరాలు, ఈ రెండు ఉంటే చాలు మనం ప్రాపర్ గా మోటివేటెడ్ గా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఎవరికైనా ఇంగ్లీష్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు అని అనిపిస్తే, ఒక రోజు వస్తుంది ఇంగ్లీష్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఏదో మీ లైఫ్ లో ఒకటి కోల్పోయే రోజు మీకు అర్థమవుతుంది. ఏది కోల్పోకుండా, ఏ అసంతృప్తికి లోనవ్వకుండా ప్రతి దాన్ని కూడా మీరు క్యాచ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇప్పుడున్న ప్రపంచంలో. అంటే ఇంగ్లీష్ అనేటువంటి ఈ ఒక్క స్కిల్ ని మీరు మాస్టర్ చేయగలిగితే చాలు, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఒక 2 సీక్రెట్లను నేను మీకు చెప్తాను. ఒక 2 సీక్రెట్ల గురించి నేను మీకు చెప్తాను. ఈ 2 సీక్రెట్లు కూడా మీకు నిజమే అనిపిస్తే మీ నోట్బుక్ లో మీరు కూడా వీటి గురించి రాసుకోవచ్చు. సీక్రెట్ నెంబర్ 1. ఎనీథింగ్ దట్ యూ డోంట్ అడ్రస్ బికమ్స్ యువర్ ఫియర్. ఎనీథింగ్ దట్ యూ డోంట్ అడ్రస్ బికమ్స్ యువర్ ఫియర్. దేన్నైతే మనం పట్టించుకోకుండా వదిలేస్తామో అది మన ఫియర్ గా మారుతుంది. ఒకదాని మీద నేను వర్క్ చేయకుండా, ఒకదాని మీద నేను శ్రద్ధ పెట్టకుండా లైట్ తీసుకున్నా, విస్మరించా, ఇగ్నోర్ చేశా. దేన్నైతే నేను ఈ రోజు ఇగ్నోర్ చేస్తానో, ఏదైతే నాకు ప్రాబ్లమాటిక్ గా ఉందో దాని మీద ఏ మాత్రం శ్రద్ధ వహించకుండా వదిలేస్తానో అదే నాకు రేపు ఒక ఫియర్ అయి కూర్చుంటుంది, నన్ను భయపెట్టే అంశంగా మిగిలిపోతుంది. హౌ మెనీ ఆఫ్ యూ రిలేట్ టు దిస్? ఎంతమంది దీనికి రిలేట్ అవుతున్నారు? ఈ రోజు మీకు ఇంగ్లీష్ అంటే ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మీకు ఏ ఇతర విషయం అంటే ఒక ప్రాబ్లం గా మిగిలిపోయినా, ఏ విషయానికి మీరు ఈ రోజు భయపడుతున్నా దాని మీద మీరు శ్రద్ధ వహించాల్సిన టైంలో ఏదైతే మీరు ఇగ్నోర్ చేసి ఉంటారో అదే ఈ రోజు మనల్ని భయపెట్టే అంశంగా మన ముందు కూర్చుని ఉంది. ఎనీథింగ్ దాట్ యూ డోంట్ అడ్రస్ బికమ్స్ యువర్ ఫియర్. ఇంగ్లీష్ కూడా మనలో చాలా మందికి ఇదే రీజన్ అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సీక్రెట్ నెంబర్ 2. Anything that you work on becomes your power. Anything that you work on becomes your power. దేని మీద అయితే మనం వర్క్ చేస్తామో అదే రేపు మనకి ఒక పవర్ గా మారుతుంది. దేని మీద అయితే మనము సాధన చేస్తామో అదే మనకి శక్తిని ఇస్తుంది, అదే మనకి పొజిషన్ ఇస్తుంది, అదే మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అదే మనకి అల్టిమేట్ పవర్ ని ఇస్తుంది. నౌ యూ డిసైడ్. దేన్నైతే మనం వదిలేస్తూ విస్మరిస్తూ వస్తామో అది మనలో ఫియర్ ని పెంచితే, దేని మీద అయితే మనం శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేస్తూ ప్రతి కన్సిస్టెంట్ గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తామో అది మనకి పవర్ ని యాడ్ చేస్తుంది. ఇంగ్లీష్ అంటే ఒక ఫియర్ గా మిగిలిపోయి ఉండొచ్చు మనలో చాలా మందికి, కానీ దాని మీద, ఆ ఒక్క దాని మీద ఇక మీదట మనం వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ ఒక్క స్కిల్లే మనకి ఒక పవర్ఫుల్ ఆస్పెక్ట్ గా తయారవుతుంది. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు దిస్, ఈ 2 విషయాలు మీ లైఫ్ లో నిజంగా అయ్యాయి అని అనుకుంటే, ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకుంటే, నేను ఒక 20 seconds టైం ఇస్తున్నాను. మీ క్లారిటీ బుక్ లో ఆర్ ఎక్కడైనా కూడా ఈ 2 సీక్రెట్లనే మీరు ఒక్కసారి కాపీ చేసుకోవచ్చు. గో అహెడ్. Anything that you don't address becomes your fear.
Anything that you work on becomes your power. మనందరం కూడా ఈ వర్క్ షాప్ ని స్టార్ట్ చేసాం. మన లైఫ్ లో ఏవైనా ప్రాబ్లమాటిక్ గా మిగిలిపోయాయి ఇప్పటి వరకు అంటే మనం ఏది స్టార్ట్ చేయక కాదు, స్టార్ట్ చేసింది ఫినిష్ చేయక. మనం స్టార్ట్ చేసిన ప్రతి దాన్ని కూడా ఫినిష్ చేయడం అన్నది ఒక క్రమశిక్షణ. ఆ ఒక్క క్రమశిక్షణని మన లైఫ్ లో అలవర్చుకోగలిగితే చాలు, ప్రతి దాన్ని స్టార్ట్ చేసిన ప్రతి దాన్ని కూడా ఫినిషింగ్ లైన్ వరకు కూడా రీచ్ అవ్వగలిగితే చాలు. మనం ఏ సంకల్పంతో అయితే ఒకటి ప్రారంభించామో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ వర్క్ షాప్ అవనివ్వండి, ఈ క్లాస్ అవనివ్వండి, లేక మీ లైఫ్ లో మీరు చేసే ఏ ఇతర ప్రయత్నం అయినా అవనివ్వండి, స్టార్ట్ చేసిన ప్రతిదీ కూడా ఫినిష్ చేసినప్పుడు మన మీద మనకి ప్రేమ పెరుగుతుంది, మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన మీద మనకి రెస్పెక్ట్ పెరుగుతుంది. ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఫినిష్ చేయడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. స్టార్ట్ చేశారు మీరందరూ కూడా. సండే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్ షాప్ లో ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. Now my question is, will you try to attend every class? ప్రతి క్లాస్ ని అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారా? ట్రై చేస్తాము అన్న వాళ్ళు ఐ విల్ ట్రై అని టైప్ చేయండి. ప్రతి క్లాస్ ని అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాము అన్న వాళ్ళు ఎస్ ఐ విల్ ట్రై అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. గో హెడ్. ఇంగ్లీష్ కరెక్ట్ గా లేని కారణంగా నేను ఏం కోల్పోయానో చూశాను. ఆ ఇంగ్లీష్ కనుక కరెక్ట్ గా ఉంటే నేను ఏం సాధించగలుగుతానో కూడా నాకు క్లారిటీ ఉంది. మరి ప్రతి క్లాస్ ని అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారా? మీరు ట్రై చేస్తారు అంటే ఐ విల్ ట్రై అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. ట్రై చేస్తామని చెప్పిన ఏ ఒక్కరు కూడా ఏమీ చేయరు. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ. నేనే ట్రై చేస్తాను అని చెప్పమన్నది నేనే, కానీ మనలో ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్ లేదా ఒక గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావాల్సిన టైం. మనందరం కూడా ఒక యోధుడి లక్షణంతో ఉండాలి. ఒక యోధుడు యుద్ధంలో నేను ట్రై చేస్తాను అన్న మాట ఎక్కడా కూడా వాడడండి. నేను చేసి తీరుతా అనే చెప్తాడు. హౌ మెనీ ఆఫ్ యూ కనెక్ట్ టు దిస్? నేను ట్రై చేస్తా అన్న విషయం, నేను ట్రై చేస్తాను అన్న మాట ఒక యోధుడి నోట రాదు. నేను చేసి తీరుతా అని మాత్రమే వస్తుంది. చేస్తే పూర్తిగా చేయండి, లేదా అస్సలే చెయ్యకండి. హాఫ్ ఆఫ్ నేను చేస్తూ ఉంటానంటే మన లైఫ్ లో ఎక్కడో మనకి మనమే ఒక పెద్ద గ్యాప్ ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాము. ఒక యోధుడు నేను చేసి తీరుతాను అని మాత్రమే చెప్తాడు. కానివ్వండి, నేను ట్రై చేస్తాను, నేను 50% చేస్తాను, నేను 30%, నేను 60%, 70%, ఇంకా కుదిరితే మిగిలిన 30% ట్రై చేస్తాను. నో, మీరు 99% చేసినా అది ఇన్కంప్లీటే. మీరు 99.9% చేసి మిగిలిన 0.1% చేస్తాను, ట్రై చేస్తాను అని చెప్పినా అది ఇన్కంప్లీటే. నేను ట్రై చేస్తాను, ప్రయత్నిస్తాను అని చెప్పే మాటలు ఏవైతే ఉంటాయో మన డిసిప్లైన్ లో ఉన్న గ్యాప్స్ అండి. మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్న తరువాత ట్రై చేస్తాను అన్నది వద్దు, నేను చేస్తాను అని మాత్రమే మనం చెప్పగలిగితే, మనం తీసుకునే ప్రతి కమిట్మెంట్ ని నేను చేస్తాను అన్నటువంటి ఒక కమిట్మెంట్ ని నేను తీసుకోగలిగితే, ఆ కమిట్మెంట్ ని నేను నెరవేర్చుకోగలిగితే, నేను చేసే ఈ పని ఏదైతే ఉందో దీని ద్వారా నేను గెయిన్ చేసుకున్న కాన్ఫిడెన్స్ ప్రతి దానిలోనూ రిఫ్లెక్ట్ చేయగలుగుతాను. నా కాన్ఫిడెన్స్ ప్రతి దానిలోనూ రిఫ్లెక్ట్ అవుతూనే వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఐ విల్ ట్రై అని చెప్పడం మానేసి ఐ విల్ డూ ఇట్ అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఐ విల్ ట్రై అని ఎవరెవరైతే టైప్ చేశారో మీరందరూ కూడా దాన్ని ఐ విల్ డూ ఇట్ అన్న దానికి మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. నో, ట్రై చేసే యాటిట్యూడ్ మనకు ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తాము అనడంలోనే మన ఇన్కంప్లీట్ ఎఫర్ట్స్ కనిపిస్తాయి.
నేను చేసి తీరుతాను అని చెప్పటంలోనే ఆ పని పూర్తయిపోయింది. మన మనసులో మనం చేయగలిగాము అన్న విషయాన్ని చూసుకోగలిగితే మన రియాలిటీలో చేయటం ఎంతో ఈజీ అయిపోతుంది. ప్రయత్నిస్తాను, ట్రై చేస్తాను, చూస్తాను అనేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని గ్రో అవ్వనివ్వకుండా ఆపేటువంటి లైన్స్ ఇవి. ఒక వారియర్ ఎంతటి క్లారిటీతో అయితే ఉంటాడో అంత క్లారిటీని మనం చేసే ప్రతి దానిలోనూ ఎగ్జిబిట్ చేయగలిగినప్పుడు, స్టార్ట్ చేసిన ప్రతి దాన్ని కూడా ఫినిషింగ్ లైన్ వరకు రీచ్ అవ్వగలిగినప్పుడు మనకన్నా డిసిప్లిన్ తో ఉంటే వాళ్ళు ఇంకెవరు కూడా ఉండరు. ఈ పాయింట్ కి మీరు కనెక్ట్ అవుతే మీ క్లారిటీ బుక్ లో లేదా మీ నోట్ బుక్ లో మీరు దీన్ని కాపీ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో ట్రైంగ్, దెర్ ఈస్ ఓన్లీ డూయింగ్ ఇఫ్ ఐ వాంట్ టు సక్సీడ్. ట్రై చేయడం అనేది ఉండకూడదు, చేయడం గురించి మాత్రమే నేను మాట్లాడగలగాలి. గో హెడ్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ కి మీరు కనెక్ట్ అవ్వగలిగి ఉంటే ఈ విషయాన్ని స్పష్టంగా మీ నోట్బుక్ లో రాసుకోండి. ఇట్స్ ఎ డిసిప్లిన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిసిప్లిన్. ఇట్ షుడ్ నాట్ బి ట్రైంగ్, ఇట్ షుడ్ ఆల్వేస్ బి డూయింగ్. All right. CTP ప్రిన్సిపల్. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తపన ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది, ఉంటే నేర్చేసుకోగలుగుతానా? ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న కమిట్మెంట్ ఒక్కటే ఉంటే నేను నేర్చుకోగలుగుతానా అని మీరు నన్ను అడిగితే, ఒక 3 ఇంగ్రీడియంట్స్ కలిసినప్పుడు మాత్రమే మనకి సక్సెస్ లభిస్తుంది. ఒకటి కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, మన కమిట్మెంట్ కి తగ్గట్టుగా మనము సాధన ప్రాక్టీస్ చేయడానికి అవసరమయ్యే టైం ని కేటాయించగలగాలి. కమిట్మెంట్ ఉంది, టైం ని కేటాయిస్తున్నాను, సరిపోతుందా అంటే నేను రిజల్ట్ ని చూడటానికి అవసరమయ్యే పేషెన్స్ కూడా నాకు అవసరం. నా కమిట్మెంట్ కి టైం ఇస్తూ నా టైంతో నేను ప్రాక్టీస్ చేసే టైంకి పేషెన్స్ తో నేను ఉండగలుగుతూ ఉంటే, అంటే ప్రయత్నం మొదలెట్టగానే ఏది కూడా వెంటనే ప్రతిఫలాన్ని ఇవ్వకపోవచ్చు, మనం ఓపికతో ఉండగలిగితే చాలు దాని ఫ్రూట్స్ ని మనం ఖచ్చితంగా చూడగలుగుతాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తపనతో ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మీ ఒక్క కమిట్మెంట్ మీరు ఇస్తే సరిపోదు. మీరు ఇవ్వాల్సింది మీ టైం, మీరు ఇవ్వాల్సింది మీ టైం. క్లాసెస్ అటెండ్ అవ్వడానికి మీరు టైం ని కేటాయించుకోగలగాలి అండ్ మీరు ఓపికతో ఈ క్లాసెస్ ని అటెండ్ అవ్వగలుగుతూ ఉండాలి. ఇది ఇంగ్లీష్ లోనే అవనివ్వండి, మీ లైఫ్ లో అవనివ్వండి, ఎక్కడైనా అవనివ్వండి, కమిట్మెంట్, టైం, పేషెన్స్ గివ్స్ యువర్ సక్సెస్. When all of these are put together, that contributes your success. క్లారిటీ బుక్ లో సిటిపి ప్రిన్సిపల్ అని ఉంది, పేజ్ నెంబర్ 2 లో. నేను చెప్పాలనుకున్న విషయం ఇదే. మీరు ఎంతో కమిట్మెంట్ తో ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయినప్పటికీ కూడా మీరు ఈ వర్క్ షాప్ లో మీ టైం ని ఇవ్వగలగాలి అండ్ పేషెన్స్ తో ఉండగలగాలి. మీ కమిట్మెంట్, మీ టైం, మీ పేషెన్స్, ఈ మూడింటిని ఈ వర్క్ షాప్ లో ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకునేటువంటి ఆ పాయింట్ కి రీచ్ అవ్వగలుగుతారు. Friends, going ahead, ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మనం చేసిన ప్రయత్నాలలో లోపం ఏమైనా ఉందా, లేకపోతే లోపం అని చెప్పని కానివ్వండి, మనం చేసే ప్రయత్నంలో ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా అని మీరు నన్ను అడిగితే నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఆ విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలలో గ్రామర్ తో స్టార్ట్ చేసాం. గ్రామర్ తో నేర్చుకోవడం అన్నది అందరికీ సాధ్యపడలేదు. గ్రామర్ నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న గ్రామర్ ని కమ్యూనికేషన్ లో ఎలా ఉపయోగించాలో తెలియక ఆగిపోయిన వాళ్ళు మోస్ట్లీ ఉంటారు. 95% గ్రామర్ నేర్చుకున్న తరువాత దాన్ని కమ్యూనికేషన్ లో ఎలా ఉపయోగించాలో క్లారిటీ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఒక 5% మాత్రమే, కొంతమంది మాత్రమే నేర్చుకునే ప్రతి దాన్ని కూడా కమ్యూనికేషన్ లో ఎలా ఉపయోగించాలి అన్న దానికి కనెక్ట్ అవ్వగలిగి ఉంటారు. సో మనము ఇప్పటి వరకు మనం మోస్ట్లీ 95% మనం చేసిన ఎఫర్ట్స్ లో గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ కరెక్ట్ గా వస్తుంది అన్న భావనతో గ్రామర్ మొత్తం నేర్చుకున్నా కూడా ఆ ఇంగ్లీష్ ని పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ లో ఎలా ఉపయోగించాలో తెలియక ఒక గందరగోళ స్థితిలో ఉండిపోయి ఉంటాం. ఈ గ్రామర్ నేర్చుకునే ప్రక్రియలో ఏం జరిగి ఉంటుందంటే ఇదంతా రూల్ బేస్డ్ గా ఉంటుంది. గ్రామర్ లో ఈ రూల్ గుర్తు పెట్టుకోవాలి, ఈ సందర్భానికి ఈ రూల్ వర్తిస్తుంది, ఆ సందర్భంలో మనం ఏదైనా మాట్లాడాలి అంటే ఆ రూల్ కి తగ్గట్టు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇలా రూల్ బేస్డ్ కమ్యూనికేషన్ తో నేర్చుకొని మళ్ళీ గ్రామర్ ని నేర్చుకొని అది మనకి వర్కౌట్ అవ్వక
చేసిన ప్రయత్నమే మళ్ళీ చేసి ఒక చోటు జాయిన్ అవుతే గ్రామరే విన్నాము, మళ్ళీ ఒక బుక్ చదివితే గ్రామరే చదివాము, ఇంకో చోటు నేర్చుకోవాలని ట్రై చేసినా కూడా మళ్ళీ గ్రామరే విన్నాము. అంటే గ్రామర్ తో నేర్చుకోవాలని ట్రై చేసిన ప్రతిసారి కూడా ఎందుకో మనకి వర్కౌట్ అవ్వలేదు. అది తప్పు అని నేను చెప్పట్లేదు, మనకి ఎందుకో కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది. సరే, గ్రామర్ తో నేర్చుకునేటప్పుడు మన కమ్యూనికేషన్ లో డైరెక్ట్ గా ఉపయోగించకుండా కూడా డైరెక్ట్ గా కనెక్షన్ లేకుండా మధ్యలో రూల్స్ అనేవి ఒకటి ఉన్నాయండి. ఆ రూల్స్ ని నేను గ్రామర్ అంతా నేర్చుకుంటే ఈ రూల్స్ అన్ని కూడా నేను గుర్తుపెట్టుకోగలుగుతాను. ఆ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకోగలిగితే నా కమ్యూనికేషన్ లో ఉపయోగించగలుగుతాను. గ్రామర్ అంతా నేర్చుకోవడం ఒక ఛాలెంజ్, ఇంకా కమ్యూనికేషన్ వరకు రావడం గగనం. గ్రామర్ అంతా నేర్చుకున్నా, ఆ రూల్స్ ని గుర్తుపెట్టుకున్నా, మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా ఆ రూల్ ప్రకారం మాట్లాడాలి అంటే పెద్ద ఛాలెంజ్. అంటే గ్రామర్ అన్న ఆస్పెక్ట్ తో మనం నేర్చుకుంటూ కొంతమందికి వర్కౌట్ అవ్వని స్థితిలో మనం నిలిచిపోయి ఉన్నప్పుడు మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ చేసిన ప్రయత్నమే చేస్తూ మళ్ళీ గ్రామరే నేర్చుకోవాల్సి వస్తూ మళ్ళీ అవే టెన్సెస్, మళ్ళీ అవే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకొని అలసిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. మళ్ళీ ఏమైనా కొత్తగా నేర్చుకోవాలని ప్రయత్నిద్దామన్నా కూడా we lack exciting resources. మనల్ని ఎగ్జైట్ చేసి మనలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చేటువంటి రిసోర్సెస్ మనకి కనిపించట్లేదు. ఇదే స్టేట్ లో మనందరం కూడా ఉండి ఉంటాం. మళ్ళీ చేసిన ప్రయత్నాలలో గ్రామర్ తోనే మొదలయ్యి అది ఎందుకో వర్కౌట్ అవ్వక ఒక అలసిపోయిన స్థితిలో ఉండి మళ్ళీ నేర్చుకుందామన్నా కూడా నన్ను ఎగ్జైట్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్ లేదా ఒక విధానం నాకు కనిపించట్లేదు అన్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరు ఈ స్టేజ్ లో ఉన్నారు ఒకసారి మీ అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. నా పరిస్థితి ఇదే అనుకునే వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో మీ అని టైప్ చేయండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి పొజిషన్ లో? మళ్ళీ నేర్చుకోవాలన్న ఆశ ఉన్నా కూడా నన్ను ఉత్తేజపరిచే ప్లాట్ఫామ్ లేదా రిసోర్సెస్ నాకు కనిపించట్లేదు అనుకునే వాళ్ళు. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఈ వర్క్ షాప్ ద్వారా, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్, ఈ వర్క్ షాప్ ద్వారా మనం ఒక కొత్త ప్రాసెస్ లో ఇంగ్లీష్ ని చూడబోతున్నాం. ఇప్పటి నుండి ఇంగ్లీష్ గురించి ప్యూర్ గా మాట్లాడుకుందాం. మనం కొత్త విధానంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని నేను చెప్తున్నాను. మరి మనం నేర్చుకోబోయే ఈ కొత్త విధానం ఎలా ఉండాలి? కొత్త అప్రోచ్ లో నేర్చుకోవాలి అంటున్నాం, ఎలా ఉండాలి? ఇప్పటి వరకు మనం ట్రై చేసి మనకి బోర్ కొట్టించి మనకి వర్కౌట్ అవ్వని మెథడాలజీ ఏదైతే ఉందో అది కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలి. వీ హ్యావ్ టు ట్రై సంథింగ్ న్యూ దట్ అవాయిడ్స్ బోరింగ్ ఓల్డ్ మెథడ్స్. సెకండ్ పాయింట్, ఇప్పటి వరకు మనం గ్రామర్ రీత్యా మనం నేర్చుకున్నదంతా కూడా రూల్ బేస్డ్ కమ్యూనికేషన్ గా ఉంది. ఆ రూల్స్ ని గుర్తుపెట్టుకోవాలి, ఆ రూల్స్ ని బట్టి కొట్టాలి, తర్వాత దాని పరంగా మాట్లాడాలి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అప్రోచ్ లో ఎక్స్ప్రెషన్ బేస్డ్ గా నేర్చుకోవాలి. అంటే మనం అనుకున్నది అనుకున్నట్లు ఎటువంటి రూల్స్ ని ఆధారం చేసుకోకుండా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగేలా మనల్ని ట్రైన్ చేసే ఒక సిస్టమ్ ని మనం అప్రోచ్ అవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది మూడవ పాయింట్, ఒక భాషని భాషగా నేర్చుకోవాలి. లెర్న్ ఇట్ as a లాంగ్వేజ్. ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ ని ఒక సబ్జెక్ట్ లాగా చూసి ఉండొచ్చు, మేబీ థియరీ ఎక్కువ ఉండటము, కమ్యూనికేషన్ తక్కువ ఉండటము. కానీ ఇప్పటి నుండి మనం ఒక భాషని భాషలాగే నేర్చుకుందాం. ఈ వర్క్ షాప్ లో ఒక ఎక్స్ప్రెషన్ బేస్డ్ విధానంలో మనం ఈ వర్క్ షాప్ లో నేర్చుకోబోతున్నాం. నా ఒక క్వశ్చన్ అండి, క్లారిటీ బుక్ లో పేజ్ నెంబర్ 2 లో ఇలాంటి ఒక ఫ్లూయెన్సీ లాడర్ అని ఒక డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది. దీని ఉద్దేశం ఏంటో నేను చెప్తాను. 10th స్టెప్ 1 నుండి 10వ స్టెప్ వరకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. 10th స్టెప్ పైన ఒక వ్యక్తి నిలబడుకొని ఉన్నాడు. ఇక్కడ నిల్చున్న వ్యక్తి దేన్ని సింబలైజ్ చేస్తున్నాడు అంటే సక్సెస్. అంటే ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీని రిప్రజెంట్ చేస్తున్నాడు 10th స్టెప్ మీద నిల్చొని. మనందరం కూడా ఏమని ఆశిస్తామంటే 10th స్టెప్ కి రీచ్ అవ్వాలి అనుకుంటాం, ఫ్లూయెంట్ గా తయారవ్వాలి అనుకుంటాం. ఆమె కరెక్ట్? ఎస్. మనందరం కూడా అంటే మనందరికీ కొంచెం ఉంటుంది ఐడియా, నేను ఇంకొంచెం వర్కౌట్ చేస్తే 10th స్టెప్ కి రీచ్ అవుతాను, నాకు సగం వచ్చు సగం రాదు, అంటే నేను 5th స్టెప్ లో ఉన్నాను, ఇంకా నేను 5th స్టెప్ లో ఉన్నాను, ఇంకొంచెం వర్క్ చేస్తే 10th స్టెప్ లోకి వెళ్తాను, నేను 1st స్టెప్ లో ఉన్నాను, ఇంకా 9 స్టెప్స్ చేస్తే నేను 10th స్టెప్ లోకి వెళ్తాను. నా క్వశ్చన్ ఏంటంటే మీరు 10th స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇంకా ఎన్ని స్టెప్స్ తీసుకోవాల్సి ఉంది? సపోజ్ మీరు 1st స్టెప్ లో ఉన్నారనుకోండి, మీరు ఇంకా 9 స్టెప్స్ తీసుకుంటే 10th స్టెప్ కి వెళ్తారు. మీరు 5th స్టెప్ లో ఉన్నారనుకోండి, మీరు ఇంకా 5 స్టెప్స్ తీసుకుంటే 10th స్టెప్ కి వెళ్తారు. మీరు 10th స్టెప్ కి వెళ్ళడానికి ఎన్ని స్టెప్స్ వేస్తే 10th స్టెప్ కి వెళ్తారు? మీరు 10th స్టెప్ కి రీచ్ అవ్వడానికి ఇంకా ఎన్ని స్టెప్స్ వేయాలని మీరు అనుకుంటున్నారు?
మీకు ఒక ఊహ ఉంటుంది కదా, నేను ఇప్పటి వరకు నా జీవిత కాలంలో సగం నేర్చుకున్నాను, ఇంకేదో కొంచెం మిగిలి ఉంది. దాన్ని బట్టి మీరు ఏ స్టెప్ లో ఉన్నారు, 1 to 10 లో మీరు ఏ స్టెప్ లో ఉన్నారు అండ్ ఇంకా ఎన్ని స్టెప్స్ వేస్తే 10th స్టెప్ కి రీచ్ అవ్వగలరు అనుకుంటున్నారు. ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, డాష్ స్టెప్స్ టు బి టేకెన్ లో ఎన్ని స్టెప్స్ తీసుకుంటే 10th స్టెప్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డాష్ లో మీరు ఫిల్ చేయండి. డాష్ స్టెప్స్ టు బి టేకెన్. ఫస్ట్ స్టెప్ లోనే ఉన్నారు, 9 స్టెప్స్ తీసుకోవాలి ఇంకా అంటే 9 స్టెప్స్ టు బి టేకెన్. ఇంకా ఎన్ని స్టెప్స్ తీసుకుంటే మీరు 5th స్టెప్ కి వెళ్ళగలరు అని మీరు అనుకుంటున్నారు. గోయింగ్ అహెడ్. సరే, ఎన్ని స్టెప్స్ మీరు అందరూ కూడా నెంబర్ వేసుకున్నారా? అక్కడ నెంబర్ వేసుకున్నారా? ఎన్ని స్టెప్స్ వేస్తే ఇంకా 10th స్టెప్ కి రీచ్ అవ్వగలను అనే నెంబర్ వేసుకున్నారా? ఆ నెంబర్ తో ఏం చేయాలో నేను చెప్తాను కొద్ది నిమిషాల్లో. సరే సార్, బాగుంది, మీ మోటివేషన్ బాగుంది, మీ క్లాస్ బాగుంది, నెంబరింగ్ అంతా ఫిగర్ అవుట్ చేస్తున్నాము. కానీ నా మనసులో ఉన్న ప్రశ్న మాత్రం ప్రశ్నలానే మిగిలిపోయింది. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 3 days? 3 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యమా అన్న మీ ప్రశ్న ఏదైతే ఉందో దానికి నేను ఆన్సర్ చెప్తాను ఇప్పుడు. ఎస్, 3 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పించడం పాసిబుల్. దీనికి సమాధానంగా నేను ఒక చిన్న కథ చెప్తాను. ఈ చిన్న కథ మీరు రకరకాలుగా వివిధ మాధ్యమాల్లో విన్నదే. నేను మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను. మీరు ఫేస్బుక్ లో లేదా ఇన్స్టాగ్రామ్ లో ఎవరో చెప్తేనో చిన్నప్పటి నుండో రకరకాలుగా ఈ కథ ఒక ప్రచారంలోనే ఉంది. 3 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం పాసిబులా అని మీ మనసులో ఉంటుంది. అది పాసిబులే అని నేను అంటాను. అది మీకు ఎలా అన్నది అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ కథ బాగా రిలేట్ అవుతుంది. మనం ఎక్కడో చదివి ఉంటాం కదా, ఏదో ఒక బిజినెస్ పీపుల్ ఏదో ఒక ప్రయాణంలో వెళ్ళాలని చెప్పి ఒక పెద్ద పడవని మాట్లాడుకుంటారంట. వాళ్ళు స్టార్ట్ అవ్వాలని ట్రై చేసేటప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ బోట్ స్టార్ట్ అవ్వదంట. తర్వాత అక్కడ ఉన్న టెక్నీషియన్స్, మెకానిక్లు ఎంత ప్రయత్నించినా కూడా అసలు బోట్ స్టార్ట్ అవ్వట్లేదు, ఎన్ని చేసినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు. లాస్ట్ లో ఎవరో ఒక సలహా ఇచ్చారు. నాకు తెలిసిన ఒక టెక్నీషియన్ ఉన్నాడు, వాట్ ఎవర్ యు కాల్ హిమ్, బి మెకానిక్, టెక్నీషియన్ ఏదైనా పిలుచుకోండి, ఒక బాగా మెకానికల్ పర్సన్. అతను దేన్నైనా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాడు. మనం ఎంతో ప్రయత్నం చేసి చూసాము, ఒక్కసారి ఆ వ్యక్తిని పిలిచి చూపిద్దాము. అతను ఏమైనా చేయగలిగితే, ఈ పడవ స్టార్ట్ అవ్వగలిగితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కదా, మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది కదా. అంటే సరే ఇంత చేసాం, ఒకసారి ఆ వ్యక్తిని కూడా తీసుకురండి అని చెప్తే ఒక వ్యక్తి సింపుల్ గా వచ్చాడు, లోపలికి వచ్చాడు. మొత్తం లోపల ఉన్న మెషినరీ, ఎక్విప్మెంట్ మొత్తం అంతా చూసిన తర్వాత, సిస్టమ్ అంతా చూసిన తర్వాత అతని బ్యాగ్ లో నుండి బయటికి తీసి ఒక హ్యామర్ బయటికి తీసి ఒక చోట 3 సార్లు ట్యాప్ చేస్తాడు. ఒకే ఒక చోట 3 సార్లు ట్యాప్ చేస్తాడంట. తర్వాత ఒక 3 స్క్రూ డ్రైవర్లు తీసి ఒక 3 స్క్రూలని టైట్ చేస్తాడంట. వెంటనే ఆ పడవ స్టార్ట్ అయిపోతుందంట. అతను చేసింది ఒక హ్యామర్ తీసుకొని ఒక చోట 3 సార్లు ట్యాప్ చేయడము, ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఒక 3 స్క్రూలని టైట్ చేయడము, అంతే. పడవ వెంటనే స్టార్ట్ అయిపోయింది. అందరూ చాలా సంతోషించారు. నేను మీ బిల్ ఎంత అయిందో పంపిస్తే మేము పేమెంట్ చేస్తామని చెప్తే తర్వాత అతను పేపర్ మీద $1000 అని రాసిస్తాడంట. $1000 అను ఒక చోట కొట్టావు, ఒక 3 స్క్రూలను టైట్ చేసావు, దీనికి నీకు $1000 ఎందుకు పే చేయాలి అని అడిగితే ఆయన అన్నాడంట, నేను స్క్రూలను తిప్పిన దానికి, హ్యామర్ తో కొట్టిన దానికి మీరు నాకు పే చేయాల్సింది $1. ఎక్కడ కొడితే ఈ పడవ స్టార్ట్ అవుతుందో తెలిసిన నా పరిజ్ఞానానికి, ఏ 3 స్క్రూలు తిప్పితే ఈ పడవ మొత్తం స్టార్ట్ అవుతుందో తెలిసిన నా మేధస్సుకి మీరు పే చేయాల్సింది $999 అని ఆయన చెప్తాడంట. ఎక్కడ కొట్టాలో తెలియడం ఇంపార్టెంట్, ఏ 3 స్క్రూలు తిప్పాలో తెలియడం ఇంపార్టెంట్. నేను ఈ మాటను ఎందుకు చెప్తానంటే, ఈ వర్క్ షాప్ లో ఏ 3 స్క్రూలు తిప్పితే మీకు మిగిలిన అన్ని స్క్రూలు కూడా వాటంతకు అవే టైట్ అయిపోతాయో ఆ 3 స్క్రూలు ఈ వర్క్ షాప్ లో మనందరం కూడా టైట్ చేయబోతున్నాం. ఆ 3 స్క్రూలు ఎంత విశిష్టమైన స్క్రూలు అంటే, ఆ 3 స్క్రూలు తిప్పితే చాలు మన సిస్టమ్ లో ఉన్న మిగిలిన అన్ని స్క్రూలు వాటంతకు అవి టైట్ అయిపోతాయి, అంతే. అంటే ఈ వర్క్ షాప్ లో కూడా ఏ కొన్ని విషయాలని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మిగిలిన అన్ని విషయాలు ఈజీగా అర్థం అయిపోతాయో ఇంగ్లీష్ లో, ఏ కొన్ని విషయాలని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోలేని కారణంగా మిగిలిన అన్ని విషయాలు కూడా కన్ఫ్యూషన్ కి గురి చేశాయో, ఏ కొన్ని విషయాలు ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ మొత్తం సులభతరం అయిపోతుందో, ఆ ఫండమెంటల్ థింగ్స్ ని మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ 3-day ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్ షాప్ లో మనం నేర్చుకోబోతూ ఉన్నాము. రైట్. ఒక
సందేహం రావచ్చు, బాగుంది సార్ కానీ ఎక్కడో నేను కన్విన్స్ అవ్వట్లేదు అని మీకు ఏమైనా అనిపిస్తూ ఉంటే, ఎన్నో సంవత్సరాలుగా నయం అవ్వని ఒక వ్యాధి, ఏళ్ల తరబడి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా నయం అవ్వని ఒక వ్యాధి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక నెలలో నయం అయిపోయింది అని చూడట్లేదా? రైట్? అంటే ఇన్ని సంవత్సరాలుగా మనం చేసిన ప్రయత్నం ఒక ఎత్తు, ఈ వర్క్ షాప్ లో మనం చేయబోయే ప్రయత్నం ఇంకో ఎత్తు. మై డియర్ ఫ్రెండ్స్, నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇందాక నేను ఎన్ని స్టెప్స్ తీసుకుంటే మీరు 10th స్టెప్ కు వెళ్తారు అని నేను అడిగినప్పుడు, మీరు ఎన్ని స్టెప్స్ మీరు తీసుకుంటారు, ఎన్ని స్టెప్స్ తీసుకుంటే మీరు 10th స్టెప్ కి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ నోట్బుక్ లో మీరు ఏం రాసుకున్నారు? 8 5 9 8 5. మీరు ఇంకా ఎన్ని స్టెప్స్ తీసుకుంటే 10th స్టెప్ కు వెళ్తారు అని నేను అడిగినప్పుడు మీ నోట్బుక్ లో మీరు ఏమని రాసుకున్నారు? Thank you for the response. Now let us do an activity. ఎన్ని స్టెప్స్ తీసుకుంటే మీరు 10th స్టెప్ కి వెళ్తారు అన్నదాన్ని మీరు ఒక అజంప్షన్ తో ఆ నెంబర్ అక్కడ రాసుకుని ఉంటారు కదా. మనందరం కూడా ఒక పని చేద్దాం. మీరు ఏదైతే నెంబర్ రాసుకున్నారో మీ పెన్ తీసుకోండి. మీరు రాసుకున్న దానికి ఆ నెంబర్ కి కరెక్ట్ గా 1 మిల్లీమీటర్ పైన ఆ నెంబర్ పైన పెన్ పెట్టారా? దాన్ని ఒక్కసారిగా ఇలా కొట్టేయండి. మీరు అన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 9 8 5 6 7 ఇవి ఏ స్టెప్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టేయండి. మీరు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. బాగా చూడండి, మనందరం కూడా ఒకే ఒక్క స్టెప్ తీసుకోవాలి. ఒక్క స్టెప్పే. ఇక్కడ చూడండి స్క్రీన్ పైన ఒక్క స్టెప్పే. అదేంటి సార్, నేను ఆల్రెడీ 5th స్టెప్ లో ఉన్నాను, మీరు ఫస్ట్ స్టెప్ అంటున్నారు, నాకు వర్తిస్తుందా? మీరు 9th స్టెప్ మీద ఉన్నా కూడా మీరు తీసుకోవాల్సింది ఫస్ట్ స్టెప్పే. మరి నేను 9th స్టెప్ మీద లేదంటే 5th స్టెప్ మీద ఉండిపోయాను కదా. మీరు ఫస్ట్ స్టెప్ ఎక్కలేదు కాబట్టి 10th వరకు రీచ్ అవ్వకుండా 9th స్టెప్ దగ్గరే ఆగిపోయారు. అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కకుండా డైరెక్ట్ గా నాకు కాళ్ళు కాస్త పొడవుగా ఉన్నాయి కదా అని చెప్పి డైరెక్ట్ గా 3rd స్టెప్ మీద ఎక్కాను, దాని తర్వాత 5వ స్టెప్ మీద ఎక్కాను, దాని తర్వాత డైరెక్ట్ గా 5 నుండి 7కి ఎక్కాను, దాని తర్వాత 8 నుండి 9కి ఎక్కాను. ఇక్కడ నుండి ఎక్కాలంటే నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. సో అంటే మనము ఒకే ఒక్క స్టెప్ తీసుకోవటం వల్ల, ఈ ఫస్ట్ స్టెప్ ఒక్కటి తీసుకోవడం వల్ల 10th స్టెప్ లో డైరెక్ట్ గా ల్యాండ్ అయిపోతాం. అంటే ఈ స్టెప్స్ అన్ని వెయ్యమని కాదు, 10th స్టెప్ కి ఎటువంటి ప్రయాస లేకుండా ఈజీగా 10th స్టెప్ లో డైరెక్ట్ గా ల్యాండ్ అయిపోతాం. ఒకే ఒక్క స్టెప్, ఫస్ట్ స్టెప్ ఒక్కటి మనం తీసుకుంటే చాలు, మిగిలిన అన్ని స్టెప్స్ మన ప్రమేయమే లేకుండా దానంతకదే పైకి లాక్కెళ్తుంది మనల్ని. ఆ ఒక్క స్టెప్ పేరేంటంటే బేసిక్ స్టెప్. వాట్ ఈస్ ఇట్? బేసిక్ స్టెప్. సో ఆ ఒక్క స్టెప్ ని మీరు కూడా ఇలా రౌండ్ అప్ చేసుకొని దానికి బేసిక్ స్టెప్ అని పేరించుకోండి. బేసిక్ స్టెప్. క్యాట్ వాక్, మూన్ వాక్ వీటన్నింటికన్నా ముందు బేసిక్ వాక్ చేయగలగాలి అన్నది ఎంతమంది నమ్ముతున్నారు? అంటే మనం ఒక్క బేసిక్ స్టెప్ ని కరెక్ట్ గా వేయగలిగితే, 10th స్టెప్ కి ఈజీగా వెళ్ళగలుగుతాము. 10th స్టెప్ కి మనం ఈజీగా వెళ్ళగలుగుతాము. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంగ్లీష్ లో ఈ రోజు మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా కారణము మన ఇంగ్లీష్ లో బేసిక్స్ కరెక్ట్ గా లేని కారణంగానే నేను ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. దీనికి అగ్రీ చేసే వాళ్ళు చాట్ బాక్స్ లో ఒక్కసారి అగ్రీ అని టైప్ చేయండి. ఈ రోజు ఇంగ్లీష్ లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా కారణం నా ఇంగ్లీష్ బేసిక్స్ కరెక్ట్ గా లేని కారణంగానే ఇంగ్లీష్ లో నేను ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాను అని ఎంతమంది అగ్రీ అవుతూ ఉన్నారు? ఎస్, బేసిక్స్ తోనే ఏదో ప్రాబ్లం ఉంది అని అగ్రీ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కసారి చాట్ బాక్స్ లో అగ్రీ అని టైప్ చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. మీకు ఒక అనాలజీని పరిచయం చేస్తాను. 10th స్టెప్ కి రీచ్ అవ్వడం ప్రతి ఒక్కరి లక్ష్యం, అవునా?
మీరు ఒక్క స్టెప్ తీసుకుంటే చాలు, ఆ ఒక్క స్టెప్ పేరే బేసిక్ స్టెప్. ఒక్క బేసిక్ స్టెప్ ని మనం కరెక్ట్ గా తీసుకుంటే చాలు, 10th స్టెప్ కి మన ప్రమేయమే లేకుండా ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతాము అని నేను చెప్పాను. ఇక్కడ ఈ 10th స్టెప్ పైన ఒక మ్యాగ్నెటిక్ మౌంటైన్ ఉంది, అంటే ఒక అయస్కాంత పర్వతం ఉంది. అయస్కాంతం యొక్క లక్షణం ఏంటి? అయస్కాంత తత్వం, మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్న ప్రతి వస్తువుని కూడా ఆకర్షించడమే అయస్కాంతం యొక్క లక్షణం. అవునా? ద నేచర్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఇస్ టు అట్రాక్ట్ ఎవ్రీ మ్యాగ్నెటిక్ ఎలిమెంట్. దాని చుట్టుపక్కల ఎటువంటి అయస్కాంత స్వభావం కల ఒక ఇనుము లేదా ఏమైనా మెటల్స్ ఉన్న అయస్కాంత తత్వం ఉన్న ప్రతి దాన్ని కూడా ఐరన్ అట్రాక్ట్ చేస్తుంది. ఒక పెద్ద అయస్కాంత పర్వతం ఒక పైన కొండ మీద ఉందనుకోండి, ఏం చేస్తుంది? కింద ఆ కొండ కింద ఏవైతే అయస్కాంతమైన మ్యాగ్నెటిక్ నేచర్ ని కలిగి ఉంటాయో వాటన్నింటినీ కూడా కొండ పైకి లాగేస్తుంది. వేటిని? ఐరన్ ఫ్లెక్స్ లేదా ఏవైనా మెటల్స్ ని దాన్ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఇసుక, చెక్క ముక్కలు, లేకపోతే ప్లాస్టిక్ ముక్కలు, పెన్ను క్యాపులు, మనం వాడి పడేసిన రీఫిల్స్, వీటిని అట్రాక్ట్ చేస్తుందా? లేదు. ఏ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఓన్లీ ఏ మ్యాగ్నెట్. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే, మనము ఈ ఫస్ట్ స్టెప్ వేయగలిగితే, అంటే 10th స్టెప్ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లూయెన్స్, ఒక ఫ్లూయెన్సీకి నిదర్శనం అనుకుంటే, ఒక మ్యాగ్నెట్ కి నిదర్శనం అనుకుంటే, మనం ఒక్క ఫస్ట్ స్టెప్ వేస్తే మనకి ఏం జరుగుతుందంటే, ఈ ఫస్ట్ స్టెప్ వేయడం అంటే ఏంటంటే మనల్ని మనం మ్యాగ్నెటైజ్ చేసుకోవడం, మనల్ని మనం సెన్సిటైజ్ చేసుకోవడం, మనల్ని మనం శానిటైజ్ కూడా చేసుకోవడం చెప్పాలంటే. అంటే ఒక్క ఫస్ట్ స్టెప్ మనం వేయడం అంటే మనం ఏ లక్ష్యం వైపు అయితే పయనించాలనుకుంటున్నామో ఆ లక్ష్యం తాలూకు లక్షణాలని మనలో ఇముడ్చుకోవడమే ఈ ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ లో మనల్ని మనం ఒక చిన్న అయస్కాంతంగా మార్చుకోగలిగితే, మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి? అయస్కాంత పర్వతానికి రీచ్ అవ్వాలంటే మనల్ని మనం ఒక చిన్న అయస్కాంత ఎలిమెంట్ గా మార్చుకోగలిగితే, మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఈజీగా ముందుకు లాక్కెళ్ళబడతాం. మనల్ని లాక్కెళ్ళేది ఏంటి? ఆల్రెడీ పైన ఉన్న మ్యాగ్నెటిక్ మౌంటైన్ కి రీచ్ అవ్వాలనుకుంటాను, ఆల్రెడీ నేను మ్యాగ్నెటైజ్ చేయబడ్డాను, కాబట్టి నేను ఊరికి అలా ఒక్కసారి ఇలా గాల్లోకి ఇలా ఎగిరినా కూడా ఆటోమేటిక్ గా పైన ఏదో శక్తి నన్ను పైకి లాగుతూ ఉంది. హౌ మెనీ ఆఫ్ యూ కనెక్ట్ విత్ దిస్ అనాలజీ? నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ స్టెప్ లో మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే, మన ఇంగ్లీష్ లో మన బేసిక్స్ కరెక్ట్ గా ఉంటే మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మనల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. సార్, నా బేసిక్స్ కరెక్ట్ గానే, నాకు బేసిక్స్ అన్ని వచ్చు, మరి నా ఇంగ్లీష్ ఎందుకు బెటర్ అవ్వట్లేదు? బేసిక్స్ కరెక్ట్ గా ప్రాపర్ వేలో నేర్చుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ ఆగిపోయిన దాఖలాలు లేవు. ఎవరి సహాయం అవసరం లేకుండా వాళ్ళంతకు వాళ్ళే ఇంగ్లీష్ నేర్చుకోగలిగిన హిస్టరీ కొన్ని లక్షల మందికి ఉంది. ఇంగ్లీష్ మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎంత ప్రయత్నించినా కూడా రావట్లేదు అన్న ఒక భావనలో ఉన్న మనము, కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని ఒక క్వశ్చన్ అడగండి, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏం చేసావు? ఇన్స్టిట్యూట్కి వెళ్ళావా? నో, వెళ్ళలేదే. ప్రతి సాధనం కూడా గొప్పదే. కొంతమంది లైఫ్ ఇలా ఉంటుంది, నువ్వు యూట్యూబ్ ఛానల్ చూసావా? ఏదైనా ఫాలో అయ్యావా? లేదు. బుక్స్ చదివావా? లేదు. మరి ఏం చేసావు? స్కూల్లోనే నేర్పించేశారు నాకు, లేదా స్కూల్లోనే వచ్చేసింది. జనరల్ గా కొంతమంది అప్పుడు ఏదో నేర్చుకున్నా, స్కూల్ టైంలో ఏదో నేర్చుకున్నా, తర్వాత నేను ఎక్కడ మళ్ళీ నేర్చుకోలేదు, దానంతకు అదే వచ్చేసింది. ఎంతమంది వినుంటారు దానంతకు అదే వచ్చేసింది అని చెప్పేది? దానంతకు అది రావాలంటే, దానంతకు అది ఇంగ్లీష్ రావాలంటే మనం రిసీవ్ చేసుకునే కేపబిలిటీ మనలో ఉండాలి. మన బేసిక్స్ మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు మనం నేర్చుకునే ప్రతిదీ కూడా మనల్ని చాలా దూరం తీసుకెళ్తుంది. ఒక్కసారి మనం బేసిక్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే ఇంగ్లీష్ లో మనం నేర్చుకోవాలని ట్రై చేసే ప్రతి కాన్సెప్ట్ మనకి సులభంగా అర్థమవుతుంది. మనకు బేసిక్స్ ఒక్కటి ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ఉంటే ఏ అడ్వాన్స్డ్ టాపిక్ నైనా కూడా ఈజీగా మనం గుర్తు పెట్టుకోగలుగుతాము, ఉపయోగించగలుగుతాము. నా ఇంగ్లీష్ ఒక లెవెల్లో స్టక్ అయిపోయింది, మేబీ బేసిక్స్ కరెక్ట్ గా లేవు. ఒక కాన్సెప్ట్ విన్నప్పుడు అప్పటికప్పుడు విన్నట్టుగానే ఉంది, తర్వాత దాన్ని ఉపయోగించాలంటే నా కమ్యూనికేషన్ లో రావట్లేదు. మేబీ దానిని కమ్యూనికేషన్ లో తీసుకురావడానికి అవసరమైన బేసిక్ ఫౌండేషన్ లేదు. బేసిక్ ఫౌండేషన్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? సరిపోతుంది. ఆ ఒక్క బేసిక్ ఫౌండేషన్ మనకి కరెక్ట్ గా ఉంటే చాలు, పైకి లాగబడతాము. పైన ఉన్న అయస్కాంత పర్వతం మనల్ని లాగేస్తుంది. మనం ఒక్క అడుగు వేయటమే లేట్. మనం వేసే ప్రతి స్టెప్ కూడా మనల్ని పైకి పుల్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు? మనం ఇంగ్లీష్ లో బేసిక్స్ ని కరెక్ట్ గా బిల్డ్ చేసుకోగలిగినప్పుడు. ఈ వర్క్ షాప్ అంతా కూడా, ఈ వర్క్ షాప్ లో మనము ఇంగ్లీష్ కి సంబంధించిన బేసిక్ స్టెప్స్ మీద వర్కౌట్ చేయబోతూ ఉన్నాం. ఏ బేసిక్స్ ని మనం కరెక్ట్ గా నేర్చుకుంటే మన ఇంగ్లీష్ కరెక్ట్ గా ప్రతిదీ కూడా నేర్చుకోగలుగుతాము. లెట్ మీ రిపీట్ ఇట్.
ఏ బేసిక్స్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకొని కారణంగా ఇంగ్లీష్ మనకి ప్రాబ్లమాటిక్ గా మిగిలిపోయిందో, ఏ బేసిక్స్ ని మనం నేర్చుకుంటే మిగిలిన అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకు అర్థమవుతాయో, ఏ బేసిక్స్ ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇంగ్లీష్ మనకు ఒక ప్రాబ్లం గా మిగిలిపోయిందో, ఆ బేసిక్స్ మీద మనం ఈ వర్క్ షాప్ లో వర్కౌట్ చేయబోతూ ఉన్నాము. బేసిక్స్ తో వర్కౌట్ చేయడానికి అవసరమైన కరేజ్ నాకుంది, అవసరమైన ఓపిక నాకుంది, నిజమైన అవసరం నాకుంది. ఎందుకంటే మేబీ నా ఇంగ్లీష్ లో బేసిక్స్ ప్రాబ్లం గా ఉన్నాయేమో, అందుకే నా ఇంగ్లీష్ ముందుకెళ్ళట్లేదేమో. మేబీ ఈ వర్క్ షాప్ లో నేను ఒకసారి మీతో కలిసి ప్రయాణం చేసి ఈ వర్క్ షాప్ లో ఆ బేసిక్స్ ని నేను కరెక్ట్ చేసుకుంటే ఆగిపోయిన నా బండి ఒక్కసారిగా మూమెంట్ లోకి వస్తుందేమో అని రెడీగా ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చాట్ బాక్స్ లో రెడీ అని టైప్ చేయండి. ఈ వర్క్ షాప్ లో మనము ఇంగ్లీష్ బేసిక్స్ మీద వర్కౌట్ చేయబోతూ ఉన్నాము. ఇంగ్లీష్ బేసిక్స్ మీద వర్కౌట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో రెడీ అని టైప్ చేయండి. ఇంగ్లీష్ బేసిక్స్ మీద వర్కౌట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఒక్కసారి రెడీ అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? బేసిక్స్ తో వర్కౌట్ చేయాలంటే నిజంగా కరేజ్ ఉండాలి. ఎందుకంటే దానికి చాలా ఓపిక అవసరం ఉండాలి. బిలీవ్ మీ, మీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళట్లేదు, మీ ఇంగ్లీష్ పట్ల మీకు కాన్ఫిడెన్స్ ఉండట్లేదు, ఎంత ప్రయత్నించినా కూడా నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కొన్ని కాన్సెప్ట్స్ అంటే మేబీ బేసిక్స్ లో కరెక్ట్ గా సాలిడ్ ఫౌండేషన్ లేకపోవచ్చు. ఈ వర్క్ షాప్ లో నేను ఇందాక చెప్పినట్లుగా ఏ మూడు స్క్రూలు టైట్ చేస్తే మిగిలిన అన్ని స్క్రూలు వాటంతకు అవే టైట్ అవుతాయో, ఏ చోట ట్యాప్ చేస్తే మీ మషిన్ అంతా కూడా ఒక్కసారిగా మోషన్ లోకి వస్తుందో ఆ బేసిక్ ఎలిమెంట్స్ పైన మనం వర్కౌట్ చేయబోతూ ఉన్నాం. లెట్ మీ రిపీట్, ఈ వర్క్ షాప్ లో రేపటి నుండి మీరు చేసే ప్రయత్నం అంతా కూడా బేసిక్స్ తో ఉంటుంది. నేను బేసిక్ అంటున్నాను, బేసిక్ ఇంగ్లీష్ అంటున్నాను. లేదు సార్, నాకు బేసిక్సే కదా. బేసిక్స్ ఎంత? బేసిక్స్ యామ్, ఈస్, ఆర్, వాస్, వర్, విల్, ఇంతే బేసిక్స్ అంటే. నాకు అడ్వాన్స్డ్ కావాలి సార్, ఉంటే కదా చెప్పడానికి. నేను ఇంగ్లీష్ అంతా కలిపితే ఇంతే. ఇంగ్లీష్ అంటే నేను ఎప్పుడూ ఒక డెఫినేషన్ చెప్తాను. ఇంగ్లీష్ అంటే అతి కొన్ని పదాల సరైన అమరిక, ద రైట్ కాంబినేషన్ ఆఫ్ ఎ ఫ్యూ వర్డ్స్. కొన్నే పదాలు ఉంటాయి, వాటిని రైట్ కాంబినేషన్ లో అరేంజ్ చేయడమే ఇంగ్లీష్. ఆ రైట్ కాంబినేషన్ ఏంటి అనేది తెలియకపోవటం వల్లనే మనము ఇంత అవస్థ పడుతున్నాం. నాకు అడ్వాన్స్డ్ ఏం లేదు, అడ్వాన్స్డ్ అనేది అక్కడ. ఇంగ్లీష్ మొత్తం చూసిన ఒకటి కొన్ని పదాలు, వొకాబులరీ అది పక్కన పెట్టండి, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఏ సెంటెన్స్ ఫామ్ అయినా కూడా మధ్యలో దాన్ని ఒక దారం ఉంటుంది కదా, ఒక పూలమాలలో దారం ఉంటుంది. ఆ దారం ఒకటే, ఏ పువ్వులో పెట్టైనా అల్లండి, ఆ దారం స్ట్రాంగ్ గా ఎలా ఉండాలి అన్నది ఈ వర్క్ షాప్ లో నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వర్క్ షాప్ లో మీరు నేర్చుకునేటువంటి బేసిక్స్, రేపటి నుండి మీరు నేర్చుకునేటువంటి క్లాసెస్ మీకు బేసిక్ గానే అనిపించవచ్చు. క్లాస్ బై క్లాస్ కంటిన్యూ అయ్యే కొద్దీ సండే రోజు మీరు క్లాస్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు అర్థమవుతుంది మీ బేసిక్స్ ఎంత స్ట్రాంగ్ అయ్యాయి, మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చారు అనేది సుస్పష్టంగా మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది. సండే వరకు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ ఇంగ్లీష్ ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళగలుగుతారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్పను. వర్క్ షాప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ మాత్రమే కాకుండా క్లాసెస్ జాయిన్ అయి లాస్ట్ వరకు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ లో వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ కి ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఏ మూడు స్క్రూలు టైట్ చేస్తే మిగిలిన అన్ని స్క్రూలు దానంతకు అవే టైట్ అయిపోతాయో ఆ మూడు స్క్రూలు, ఆ మూడు బేసిక్ల మీద మనం ఈ వర్క్ షాప్ లో వర్కౌట్ చేయబోతూ ఉన్నాం. రైట్, ఇప్పుడు ఈ వర్క్ షాప్ ఎలా ఉంటుంది, క్లాసెస్ ఏ టైంలో ఉంటాయి, రేపటి నుండి మీరు ఏం చేయాలి, ఏ టైంలో నేను క్లాస్ కి జాయిన్ అవ్వాలి అంటే ఎంతసేపు ఉంటుంది, ఏ క్లాస్ లో నేను ఏమేమి నేర్చుకుంటాను, వీటన్నింటి గురించి మనము ఒక నిమిషంలో మాట్లాడుకుందాం. కాకపోతే ముందుకెళ్ళడం కంటే ముందుగా మీకు కొన్ని ముఖ్యమైన లింక్స్ ని నేను చాట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని అండ్ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వడానికి అవసరమైన కొన్ని లింక్స్ ని మీకు చాట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. ప్యూర్ గా వర్క్ షాప్ గురించి మాత్రమే ఉంటుంది. క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి, క్లాసెస్ కి మీరు ఏం చేయాలి అన్నటువంటి డీటెయిల్స్ ని ఒక 15 minutes లో మనం ముగిద్దాము. దానికన్నా ముందుగా నేను మీకు కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ గివ్ మీ మొమెంట్.
ఓపిక్ గా ఉన్నారు, ఇక నుండి కూడా మీరు ఒక 15 minutes వరకు అంతే ఓపిక్ గా ఉండగలిగితే చాలు. ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ, ఇంగ్లీష్ కి సంబంధించి ఏవైనా ఇంగ్లీష్ టిప్స్ కానివ్వండి, ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్ట్లని మీరు ఫాలో అవ్వాలి అంటే ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడానికి అవసరమయ్యే ఇన్స్టాగ్రామ్ లింక్ ని నేను చాట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని మీరు ఫాలో అవ్వండి. ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని ఇన్స్టాగ్రామ్ లో మీరు ఫాలో అవ్వండి. చాట్ బాక్స్ లో ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. అందరూ ఇన్స్టాగ్రామ్ ని ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వగలరు. సెకండ్ లింక్, ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ యూట్యూబ్ అకౌంట్. ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ యూట్యూబ్ అకౌంట్ లింక్ ని, యూట్యూబ్ ఛానల్ లింక్ ని షేర్ చేయబోతున్నాను. ఈ లింక్ ని నేను షేర్ చేయాలంటే యూజువల్ గా భయపడతాను. రీజన్ ఏంటంటే, మీరు ఒక సినిమాలో చూసినట్లయితే సునీల్ గారు ట్రైన్ లో టీసీగా ఉంటారు. మీరు ఒకసారి ఫ్యాన్ వేస్తారా నా కోసం అంటే, నీ కోసం ఒకసారి ఏంటి 2 సార్లు వేస్తారని చెప్పి ఒకసారి వేసి రెండోసారిగా ఆఫ్ చేస్తారు. ఎంతమందికి గుర్తుంది ఈ సినిమా? యాక్టర్ సునీల్ గారు. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. నిన్న గ్రూప్ లో వచ్చింది లింక్, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు నేను లింక్ పంపించినప్పుడు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మళ్ళీ నొక్కారంటే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీరు గంట సింబల్ నొక్కండి, అలా గంట కొట్టండి. మీకు ఏమైనా కొత్త వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి నేను ఇక్కడ ప్రొవైడ్ చేసే లింక్ మీద క్లిక్ చేసి ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాట్ బాక్స్ లో ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ యూట్యూబ్ ఛానల్ లింక్ ని చాట్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను చూడండి. యూట్యూబ్ లో చూస్తూ ఉన్న వాళ్ళ కోసం, యూట్యూబ్ లైవ్ ద్వారా ఈ క్లాస్ వింటూ ఉన్న వాళ్ళ కోసం, మీకోసం తరువాత ఇవి వాట్సాప్ లో వస్తాయి. బట్ జూమ్ లో చూస్తూ ఉన్న వాళ్ళు వెంటనే వీటిని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూ యూట్యూబ్ ఛానల్ లింక్ ని నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే మళ్ళీ నొక్కితే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది, కాబట్టి చూసి నొక్కండి. నెక్స్ట్, ఎవరైనా నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి అనుకుంటే, ఈ సెషన్ తరువాత ఈ లింక్స్ మీకు దొరకవు. ఎవరైనా నన్ను ఇప్పుడు ఫాలో అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడే లింక్ ఇస్తున్నాను. ఎవరైనా, బై ద వే నా పేరు గౌరీ శంకర్, మధ్యలో ఎవరైనా జాయిన్ అయి ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చాట్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మీకు ఇక్కడ చాట్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా చాట్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ లాస్ట్ గా ఇంకొక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఎస్, గో అహెడ్. ఆ లింక్స్ మీద మీరు ఇంకా క్లిక్ చేస్తూ ఉంటే టేక్ 15 seconds. కూర్చొని ఎస్, నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్, అంటే ఇంగ్లీష్ కి రిలేటెడ్ గా కాకుండా నేను వేటి మీదనైనా కూడా చేసే ప్రసంగాలు అవనివ్వండి,
నేను మోటివేషన్ పరంగా చేసేటువంటి వీడియోస్ ని యూట్యూబ్ లో పొందాలనుకుంటే గౌరీస్ ఇన్సైట్ అనే ఛానల్ యొక్క యూట్యూబ్ లింక్ ఇక్కడ చాట్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చాట్ బాక్స్ లో నా యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ని కూడా పోస్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో చూస్తూ ఉన్న వాళ్ళ కోసం ఈ లింక్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ లో మరొకసారి పోస్ట్ చేయబడతాయి. నథింగ్ టు వరీ. ఎస్, చాట్ బాక్స్ లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి మీరు ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని అండ్ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. గ్రూప్ అడ్మిన్ ఇవే లింక్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా పోస్ట్ చేయండి. యూట్యూబ్ లో చూస్తూ ఉన్న వాళ్ళ కోసం ఈ లింక్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ లో వస్తాయి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయిన వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో ఇవే లింక్స్ వస్తాయి, మీరు అక్కడైనా చేసుకోవచ్చు. ఇక మనం వర్క్ షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఒకసారి చెప్పుకొని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని సోషల్ మీడియాలో ఫాలో అయినందుకు. ఇందాక మీకు చాట్ బాక్స్ లో ఇచ్చిన లింక్స్ మీద క్లిక్ చేసి ఎంబెడ్ ఇంగ్లీష్ ఎడ్యూని నన్ను సోషల్ మీడియాలో మీరు ఫాలో అవ్వచ్చు. ఎవరైనా ఇక్కడ జూమ్ ద్వారా యాక్సెస్ అవ్వకపోయినా కూడా ఆ లింక్స్ ఇవే లింక్స్ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయబడతాయి. గ్రూప్ లో ద్వారా అయినా మీరు ఈ లింక్స్ ని యాక్సెస్ చేయొచ్చు. గోయింగ్ అహెడ్ మీరు ఈ వర్క్ షాప్ లో ఏదైతే జాయిన్ అయ్యారో ఈ వర్క్ షాప్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ని మీతో షేర్ చేసుకొని ఈ సెషన్ ని ముగిద్దాం. మీరు జాయిన్ అయిన ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో 3-day ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ వర్క్ షాప్ అనేది దీన్నే 5 స్టెప్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఫార్ములా అని కూడా పిలుస్తాం. అంటే ఒక 5 స్టెప్స్ ద్వారా మీ ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీని ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ మీద ఈ 5 స్టెప్స్ ని కూడా ఈ 3 days లో మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఆ 5 స్టెప్స్ ఏంటి, వర్క్ షాప్ లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే ఒక 5 స్టెప్స్ ని మీరు అనుసరించడం ద్వారా మీ ఇంగ్లీష్ అన్నది డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ అండి రైట్ బేసిక్స్. ఇంగ్లీష్ లో మనం రైట్ బేసిక్స్ ని ఎప్పుడైతే నేర్చుకుంటామో కరెక్ట్ గా రైట్ బేసిక్స్ ని నేర్చుకుంటే చాలు, మిగిలిన అంతా కూడా సెట్ అయిపోతుంది. కరెక్ట్ గా బేసిక్స్ ని మీకు నేర్పించడం ఈ వర్క్ షాప్ యొక్క ప్రాథమికమైన ఆబ్జెక్టివ్. సెకండ్ స్టెప్ అండి, మనం కరెక్ట్ గా బేసిక్స్ ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆటోమేటిక్ గా ఆ బేసిక్స్ నుండి మనం ఇంకా డెవలప్ అవుతుంది మన ఇంగ్లీష్. ఒకసారి మనం కరెక్ట్ గా బేసిక్స్ ని డెవలప్ చేసుకుంటే చాలు, బేసిక్స్ ని కరెక్ట్ గా నేర్చుకుంటే చాలు, ఆ రైట్ బేసిక్స్ నుండి మన ఇంగ్లీష్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. కరెక్ట్ గా మీకు బేసిక్స్ ని నేర్పించడం అండ్ దాని నుండి మీ ఇంగ్లీష్ ఎలా డెవలప్ అవుతుంది అన్నది మీతో చూపించడం. స్టెప్ నెంబర్ 3, మనం మాట్లాడే ఇంగ్లీష్ న్యాచురల్ గా ఉండాలి, సహజంగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి? నేను ఎంత మాట్లాడినా కూడా నా ఇంగ్లీష్ చాలా ప్లెయిన్ గా అనిపిస్తుంది. నేను ఏదైనా వాళ్ళలాగా మాట్లాడలేకపోతున్నాను, వీళ్ళు మాట్లాడితే చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది, కానీ నా ఇంగ్లీష్ అలా లేదు, ఏదో మేనేజ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నేను ఏం చేస్తే నా ఇంగ్లీష్ న్యాచురల్ గా ఉంటుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఏ కాన్సెప్ట్ మీరు మీ కమ్యూనికేషన్ లోకి తీసుకొస్తే మీ ఇంగ్లీష్ న్యాచురల్ గా మారుతుందో ఆ కాన్సెప్ట్ ని మీకు పరిచయం చేసి వాటిని మీరు ఎలా యూజ్ చేయాలో మీకు నేర్పించడం స్టెప్ నెంబర్ 3 ఈ వర్క్ షాప్ లో మీరు నేర్చుకుంటారు. స్టెప్ నెంబర్ 4 బ్యూటిఫికేషన్. మనం మాట్లాడే ఇంగ్లీష్ అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ సందర్భానికి తగ్గట్టు పదాలని వాడగలగాలి అంటే ఎలాగా? కొత్త కొత్త పదాలను నేర్చుకోవాలి అంటే ఎలా? వాటిని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? కరెక్ట్ గా సమయానికి ఆ పదాలను నేను ఉపయోగించాలంటే ఎలా? ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు మన ఇంగ్లీష్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏం చేస్తే మన ఇంగ్లీష్ బ్యూటిఫుల్ గా మారుతుంది అన్నది మీకు బుక్ రీడింగ్ సెషన్ అనేటువంటి ఒక సెషన్ ద్వారా, అంటే సాటర్డే రోజు ఉదయం 5 AM కి ఒక బుక్ రీడింగ్ క్లబ్ అనేది జరుగుతుంది. ఆ సెషన్ ద్వారా మీ ఇంగ్లీష్ బ్యూటిఫుల్ గా ఎలా మారుతుంది అన్నది మీకు నేర్పించి మీతో ఆచరింప చేయడమే ఈ వర్క్ షాప్ లో ఒక పార్ట్. స్టెప్ నెంబర్ 5 ఎన్వైరన్మెంట్. ఎటువంటి ఎన్వైరన్మెంట్ ని మనం ఏర్పరచుకుంటే మన ఇంగ్లీష్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది? ఏం చేస్తూ ఉంటే మనంగా మన ఇంగ్లీష్ ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము? ఎలాంటి ఎన్వైరన్మెంట్ ని, ఆ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి అన్నవి ఈ 5 స్టెప్స్. రైట్ బేసిక్స్ ని నేర్పించడము, ఒకసారి బేసిక్స్ నేర్చుకుంటే ఆ బేసిక్స్ నుండి మీకు మీరుగా ఎలా ఎవాల్వ్ అవ్వగలుగుతారు అనేది చూపించడము, మీ ఇంగ్లీష్ న్యాచురల్ గా తయారవ్వాలంటే మీరు ఏం నేర్చుకోవాలో పరిచయం చేసి వాటిని నేర్పిస్తూ మీరు ఆచరింప చేయడము, మన ఇంగ్లీష్ బ్యూటిఫుల్ గా మారాలంటే మనం ఎలాంటివి నేర్చుకోవాలి, ఎలాంటి సాధన చేయాలి, మన ఇంగ్లీష్ బ్యూటిఫుల్ గా మారాలి, కరెక్ట్ వొకాబులరీని యూజ్ చేయగలగాలి అంటే ఏం చేయాలి అన్నది నేర్పిస్తూ ఎలాంటి ఎన్వైరన్మెంట్ ని మనం సృష్టించుకుంటే మన ఇంగ్లీష్ డెవలప్ అవుతూ
ఉంటుంది అన్నటువంటి ఈ 5 అంశాలని మీకు నేర్పించడమే ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఇందాక చెప్పినట్లుగా బేసిక్స్ అంటే బేసిక్స్ ఏనా అని కాదు, బేసిక్స్ మీద వర్కౌట్ చేయిస్తూ